డైలీ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. సో గత కొన్ని రోజులుగా ఒక మాట వింటున్నాం అనమాట. చాలామంది యూట్యూబర్స్ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, చాలా వీడియోస్ కూడా చేస్తారు. అంటే ఏంటంటే కన్నప్ప మూవీ టీం కావచ్చు, విష్ణు టీం కావచ్చు, మంచు విష్ణు గారి టీం కొంతమంది మీద స్ట్రైక్స్ చేస్తున్నారని చెప్పి. సో ఇది రెగ్యులర్గా వింటూ ఉన్నాం. అయితే ఒక వ్యక్తి అయితే, ఒక యూట్యూబర్ అయితే మనతో పాటు ఇక్కడ కూర్చున్నారనమాట. ఆయన చాలా సఫర్ అయ్యారంట. అంటే మనం క్యాజువల్గా జస్ట్ ఏంటంటే స్ట్రైక్స్ పడుతున్నాయి, కాపీరైట్ స్ట్రైక్స్ పడుతున్నాయి అన్న వరకు మాత్రమే విన్నాం. బట్ ఇక్కడైతే ఇతని జీవితంలో చాలా ఫేస్ చేశాను వాళ్ళ వల్ల ఈ కొన్ని రోజుల్లో, ఈ కొన్ని నెలల వ్యవధిలో అని చెప్పి ఈయన చెప్తూ ఉన్నారనమాట. ఈయన పేరు చంద్రహాస్, విజయ్ చంద్రహాస్ దేవరకొండ, కింగ్ చంద్రహాస్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి అనమాట మాట్లాడదాం. హాయ్ బ్రో, నమస్తే. థ్యాంక్స్ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి, నా వాయిస్ మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ దాట్. అంటే బేసికలీ మీరు చెప్పింది మరి ఒక అలిగేషన్ ఇంకా ప్రెసెంట్ మాకు అది ఇంకా కంప్లీట్ గా తెలియదు కాబట్టి, బట్ అది ఒక పెద్దది స్ట్రాంగ్. అవతల వ్యక్తి ఒకవేళ స్ట్రాంగ్ అయినా కూడా న్యాయమే ఎప్పుడు గెలవాలని ఎవరన్నా కోరుకుంటారు. ఇటు మీడియా కావచ్చు, అటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇవి కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా న్యాయమే గెలవాలి. అవన్నీ స్థాపించిన మెయిన్ మోటో ఏంటంటే న్యాయం గెలవాలని. సో అందుకని మీకు అవకాశం అయితే మేము అందుకనే అనమాట మేము కూర్చోబెట్టి. ముందుగా అసలు ఏం జరిగింది, అసలు మీకు ఈ కాపీ స్ట్రైక్స్ ఎందుకు పడినాయి? మీరు ఏమన్నా కన్నప్పని ట్రోల్ చేశారా, రోస్ట్ చేశారా, లేదంటే మంచు విష్ణు గారిని ఏమన్నా రోస్ట్ చేశారా? అసలు ఎందుకు వచ్చింది? నేను ఇక్కడ ఈయన ఏమీ అనలేదు సార్. స్ట్రైక్లు పడినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివబాలాజీ గారు అండ్ రాజీవ్ కనకాల గారు యూట్యూబ్లో వీడియో రిలీజ్ చేశారు. ప్రెస్ మీట్ మీడియా ముందు మాడుతూ ఇట్లా 300 ఛానల్స్ ఏవైతే అశ్లీలంగా మాడుతున్నారో, లేకపోతే అశ్లీలంగా చూపిస్తున్నారో, ఆడవాళ్ళని కానీ మూవీ ఆర్టిస్టులు కానీ చండాలంగా బిహేవ్ చేస్తున్నారో, అంటే కంటెంట్ పేరుతో వాళ్ళని హెరాస్ చేస్తున్నారో వాళ్ళని తీసేసాము, 300 తీసేస్తాము, ఇంకొక 400 తీసేస్తాము, ఛానల్స్ టర్మినేట్ చేస్తాము అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు యూట్యూబ్ ఛానల్స్ని టర్మినేట్ చేసే రేట్ వీళ్ళకి యాడ్ నుంచి వచ్చిందో నాకు అర్థం కాలే. బట్ స్టిల్ తీసేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ అనేది మాకు అనిపించింది ఎక్కువ అయిపోతుంది, అబ్బా తీసేయడమే బెటర్, పోన్లే మంచి స్టెప్ తీసుకున్నారు అని చెప్పి. కానీ దీంట్లో నాకు తెలిసిన ఒక కంటెంట్ క్రియేటర్ ఉన్నాడు, 3 యాంగ్రీ బాయ్స్ అని చెప్పి, హర్ష. ఆ అబ్బాయి కంటెంట్ హెల్దీగా ఉంటుంది, బూతులు ఏం మాడకుండా ఉంటాయి, యూట్యూబ్ పాలసీస్ పరంగానే ఉంటుంది. నేను తన కంటెంట్ చూస్తాను. తనకు 2 స్ట్రైక్స్ పడ్డాయి అన్నాడు. నీకెందుకు పడ్డాయి హర్ష? అది వల్గర్ ఛానల్స్ కదా పడాలి, నీకెందుకు పడ్డాయంటే అది అర్థం కావట్లేదు అని అన్నాడు. సరే మాడదాం తారా అంటే, లేదన్నయ్య నాకు టైం లేదు, ఆల్రెడీ నాకు ఒక స్ట్రైక్ ఉంది, వేరే వాడు వేస్తున్నాడు, ఇది ఇంకో 1 వీక్లో ఒకటి పోకపోయినా ఛానల్ ఎగిరిపోద్ది, 40,000 మెంబర్స్ 50 సబ్స్క్రైబర్స్ అనవసరంగా వెళ్ళిపోద్ది కదా, నేను ఇంకో వీడియో చేసి పెడతాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది చూసాను అర్థమవుద్దు వాళ్ళకి అని చెప్పాడు. నీ ఇష్టం రా అని చెప్పి ఇంకో వీడియో తీసి పెట్టాడు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా పెట్టాడు. దాని మీద స్ట్రైక్ వేసినారు. ఇప్పుడు 1 వీక్లో వాడికి 2 స్ట్రైకులు పోవాలి, లేకపోతే ఛానల్ ఎగిరిపోద్ది. వాడు తలపడుకుని కూర్చొని ఉంటే నేను తప్పు కదా ఇది అనేసి వేరే టాపిక్, వేరే ర్యాండమ్ వీడియోలో మాడతా లాస్ట్లో ఒక 2 మినిట్స్ నేను మాడాను. మీరు స్ట్రైక్లు వేయాలంటే యూట్యూబ్ ముందు క్రియేటర్ని అప్రోచ్ అవ్వండి, వాళ్ళు ఒప్పుకోకపోతే యూట్యూబ్కి కంప్లైంట్ ఇవ్వండి, ఇలా మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు అని. యూట్యూబ్ చెక్ చేస్తుంది, నిజంగా హెరాస్మెంట్ ఉంటే యూట్యూబే తీసేస్తుంది. అంతేకాని మూవీ రేట్లు మీ దగ్గర ఉన్నాయనేసి పైరసీ కాపీరైట్ చేస్తున్నాడు, పైరసీ చేస్తున్నాడు యూట్యూబ్ అబద్ధం చెప్పి స్ట్రైక్లు వేయడం కరెక్ట్ కాదండి, అది పద్ధతి కాదు అని చెప్పి నేను మాడున్నా. నెక్స్ట్ డే మా అసోసియేషన్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది, ఈ 18 ఛానల్స్ని టర్మినేట్ చేసాము అని చెప్పి. అందులో 15వ నెంబర్ నాది. అరే నేనేం చేసినా నేను అసలు ఒక మాట మాట్లాడలేదు, నీ సినిమా గురించి మాట్లాడలేదు, నీ గురించి మాట్లాడలేదు, ఇది తప్పయ్యా అని మాట్లాడిందని ఛానల్ టర్మినేట్ చేసేస్తాను అన్నది ఏంది అనేసి నేను ఒక వీడియో తీసి పెట్టా. అది వీడియో నా ఛానల్ ప్రైవేట్లో పెట్టేసి మెన్షన్ చేశారా మంచు విష్ణు గారిని కానీ ఫేక్ స్ట్రైక్స్ విషయంలో 2 నిమిషాలు మాట్లాడిన వ్యవధిలో నేను పేరు తీసుకునే మాడాను. ఎవరైతే చేస్తున్నారో ఇది కరెక్ట్ కాదండి, ఇక్కడ నుంచి వస్తున్నాయి ఇది అనేసి నేను మాడున్నా. సో అప్పటికి నాకు ఇంకా మెయిన్ ఇష్యూ తెలియదు, వీళ్ళు ప్రపంచాన్ని చెప్పింది ఏంది, ఆడవాళ్ళని చేసే వాళ్ళకి చేస్తున్నాను, కానీ వీడు అక్కడ నుంచి కాదు కదండి, చేయడం కరెక్ట్ కాదని మాడా నేను. ఇది పెట్టిన తర్వాత నా సెకండ్ ఛానల్ అప్లోడ్ చేసిన, అది కొంచెం వైరల్ వెళ్ళింది. అప్పుడు ఏమైంది, నాకు యాక్చువల్లీ చాలామంది మెసేజ్ చేసినారు, ప్రపంచానికి కనిపించే నిజం కాదు, వెనకాల జరిగే తెలియాలి నీకు. వీళ్ళు 300 మంది స్ట్రైక్లు వేసినారు. ఆ 300 మంది ఎప్పుడైతే అపీల్ పెట్టుకుంటారో వాళ్ళకి వచ్చిన రిప్లై ఇప్పుడు స్ట్రైక్ వేశారండి. స్ట్రైక్ వేసినప్పుడు రిప్లై ఏముంటుంది, మీరు హద్దు దాటి మాడారు, తప్పుగా మాడారు కాబట్టి మీ స్ట్రైక్ తీయడం కుదరదు. రెండోది ఏంది, లేదంటే అవుతుంది అనుకుంటే మీరు యూట్యూబ్తో మాడుకోండి, యూట్యూబ్ కనుక పాలసీస్ కరెక్ట్గా ఉందంటే యూట్యూబ్ తీసేస్తుంది. మూడోది వార్నింగ్ ఇచ్చుకుంటావు, ఏం ఇచ్చుకుంటే ఇంకోసారి చేయదు, డిలీట్ చేసేయంటే వాడు ఒప్పుకుంటాడు, మీరు మాడుకుంటారు, తీసేస్తారు. ఇది ఉండాలి. కానీ డిసెంబర్లో మా సినిమా కన్నప్ప సినిమా వస్తుంది, ఆ సినిమాని పొగుడుతూ సూపర్గా ఉంటుంది, బంపర్గా ఉంటుంది అనేసి 3 వీడియోలు చేయి, ఆ వీడియోలు బాగుండమని నచ్చితే నేను తీసేస్తాను, నేను స్ట్రైకులు తీసేస్తాను అని చెప్పి. ఇప్పుడు మీరు మీ మెయిన్ మోటో ఏంటి, దీనికి మా అసోసియేషన్ని వాడుకొని మీరు స్ట్రైక్ వేసింది ఏమని చెప్పి ఆర్టిస్ట్ని కాపాడతామని చెప్పే కదా, ఆడవాళ్ళు తప్పుగా మాడకూడదనే కదా. ఈ 300 ఛానల్స్లో ఎవడన్నా తప్పుగా వల్గర్గా చేసున్నా కూడా, తప్పుగా మాట్లాడినా కూడా, వాడు కన్నప్ప సూపర్ అని 3 సార్లు అంటే నువ్వు వదిలేస్తావు కదా. ఇప్పుడు మీ దగ్గర ఉందా కన్నప్ప ప్రాపర్ మెయిల్స్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్, ప్రాపర్ మెయిల్ సాఫ్ట్ కాపీస్ అన్నీ ఉన్నాయి సార్. ఇవన్నీ తీసి పెట్టిన దానికి ఇప్పుడు నేను ఎంత సఫర్ అయ్యేది, ఇవన్నీ ఎక్స్పోజ్ చేసి మాట్లాడని అనేసి మీరే చదివి చెప్పండి జనాలకి ఏముంది ఇక్కడ.
ఓకే చదవండి, మీరు చదవండి. హాయ్ 24 FF అఫీషియల్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ అనేది మంచు విష్ణు గారి ఓన్ ప్రొడక్షన్ కంపెనీ. హాయ్, క్రియేట్ 3 పాజిటివ్ వీడియోస్ అబౌట్ ద మూవీ కన్నప్ప అండ్ దెన్ గెట్ బ్యాక్ టు అస్. We will remove the claim and we look forward to collaborating with you in future. దీనికి ఆ క్రియేటర్ ఎవరికైతే సైకిల్ పడిన తర్వాత బ్లాక్ మెయిల్ చేశారో ఆయన రిక్వెస్ట్ చేశారు, మీరు రిలీజ్ చేసిందే చిన్న గ్లిమ్స్, అప్పటికి టీజర్ మాత్రం రిలీజ్ అయింది. దాంట్లో 3 వీడియోలు ఎలా బ్రో, ఏదైనా చెప్తే ఎంగేజింగ్ ఉండాలి అనేసి తను రాసుకుంటూ పోయాడు. దానికి కింద మళ్ళీ కూరగాయలు బేరాలు వేసుకుంటూ హాయ్, డూ 1 పాజిటివ్ వీడియో, డూ ద రిమైనింగ్ వీడియో ఇన్ ఫ్యూచర్. ముందు పాజిటివ్ వీడియో చెయ్యి, కనప్ప సూపర్ బంపర్ అంటా చెయ్యి, ఆ తర్వాత చేద్దాం అనుకుంటా. ఓకే, ఇది నాకు తెలిసిన తర్వాత ఒరే మీరు ప్రపంచానికి చెప్పేది ఏంది, మీరు చేసేది ఏంది, బ్లాక్మెయిల్ చేయడం ఏంది క్రియేటర్ని. సినిమా ప్రమోట్ చేసుకోవాలంటే 2 దారులు ఉంటాయి. ఒకటి డబ్బులు ఇచ్చి మీకు ఎంత తీసుకుంటారండి ప్రమోషన్ కానీ అడిగితే వాడు ఒక ప్రైస్ చెప్తాడు, ఆ ప్రైస్ మీరు ఓకే అంటే మీరు చేసుకుంటారు. ఇది బేసిక్ కమర్షియల్స్, ఎక్కడైనా ఎవరైనా కంపెనీ వాళ్ళు కానీ మూవీ వాళ్ళు కానీ అడ్వర్టైజ్మెంట్ చేసుకునేది. రెండోది, సార్ 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాము, మన తెలుగు వాళ్ళకి ప్రైడ్గా ఉంటుంది, మీరు చూడండి, మీకు నచ్చితే చెప్పండి, మీ వాళ్ళకి చెప్పండి అంటే వాడికి నచ్చితే వాడు చెప్పుకుంటాడు ప్రమోషన్. అది కూడా ప్రమోషనే, ఫ్రీ ప్రమోషన్ ఉంటుంది వాడికి నచ్చితే. అంతేగాని నీ ఛానల్ లాగేసుకొని నీ ఛానల్ నీకు కావాలంటే నా సినిమా ప్రమోట్ చేయాలని బ్లాక్మెయిల్ అది. దాని గురించి తప్పండి, ఇది అనెతికల్గా చేస్తున్నారు మీరు. సెకండ్ వీడియో చేసినాను నేను, అది కొంచెం వైరల్ వెళ్ళింది. ఇప్పుడు నేను అబద్ధాలు మాట్లాడుతా అంటే ఇవేవి నిజాలు కాకపోతే నాకు ఎవరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలిగేషన్ వాడి మా వాక్కుంటానే గమనే ఉండొచ్చు. మంచు విష్ణు ఆఫీస్ నుంచి రాజశేఖర్ కంటెంట్ మేనేజర్ వెంటనే నాకు కాల్ చేసినాడు. కాల్ చేసి, నేను రాజశేఖర్ అండి నా పేరు, నేను కంటెంట్ మేనేజర్ అండి, మీరు పెట్టిన వీడియో కొంచెం తీసేయండి, మా సినిమాకి ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి. మీరు అది చేస్తున్నారండి, మీరు చేసేది ఏంది, ఇవి బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్. ఇది ఒరిజినల్ మెయిల్ ఐడి అనేది నమ్మకం ఏంటి? ఇప్పుడు పాయింట్ నెంబర్ 1 సార్, అది ఎక్సలెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ ఈ మెయిల్ ఐడి ఉంది కదా, యూట్యూబ్లో ఎవరైనా కంటెంట్ మీద స్ట్రైక్ వేయాలంటే ఆ కంటెంట్ ఓనర్ వాడు అయి ఉండాలి, కంటెంట్ రైట్స్ వాడి దగ్గర ఉండాలి, రైట్ ఉంటేనే స్ట్రైక్ వేయగలుగుతాడు కదా. అండ్ దానికి కావాల్సిన ప్రూఫ్స్ అన్ని కూడా ఇవ్వాలి. సంబంధం లేని వాడు స్ట్రైక్ వేయడానికి లేదు. అండ్ రెండో పాయింట్, మీరు అడిగినట్టే అందరూ అడుగుతారనేసి నా ఈ వీడియో చేస్తున్నాను, అది కొంచెం వైరల్ వెళ్ళింది. దాంట్లో మిలాగ్రో మూవీస్ అనే ఒక ట్విట్టర్ పేజ్ వాళ్ళు నా క్లిప్ పెట్టి ఇది నిజమేనా మంచి విషయం క్వశ్చన్ చేసినారు. ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఒరిజినల్ మెయిల్ ఐడితో వచ్చి ఫాల్స్ నెరేటివ్స్ ఇస్తున్నాడు, దీనికి మాకు సంబంధం లేదు, ఆ మెయిల్ ఐడికి మాకు సంబంధమే లేదు అని చెప్పాడు మీరు అడిగిన ఆ పాయింట్కి. సో దానికి కంటెంట్ రైట్ లేకపోతే స్ట్రైక్ వేసినాడు. సెకండ్ది మీకు ఇంకో ప్రూఫ్ చూపిస్తుందండి. సంబంధం లేదు అన్నాడు కదా, సంబంధం లేదన్నప్పుడు ప్రతి ఆ కాపీరైట్ వచ్చేటప్పుడు కింద నీట్గా రాసి ఉంటుంది ఓనర్ ఎవరు, ఓనర్ పేరేంది, కంపెనీ పేరేంది అని. ఇక్కడ ఫుల్ నేమ్ అండ్ లీగల్ నేమ్ మంచు విష్ణువర్ధన్ బాబు, టైటిల్ అండ్ జాబ్ అండ్ పొజిషన్ ఓనర్, యూజర్ నేమ్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ. వీళ్ళు చెప్పింది ఏంది, వాళ్ళ ప్లస్ నోట్లో ఈమెయిల్ అడ్రస్ చెక్ చేయండి, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ silly@gmail.com ఉంది, దానికి మాకు సంబంధం లేదు, info@24framefactory.com అనేది మా మెయిల్ ఐడి అని చెప్పినాడు. ఇప్పుడు ట్విట్టర్ జనాలు చూసే వాళ్ళు గమనే ఉంటారు కదా, ఈ సిల్లీ అనేది దాని నుంచి స్ట్రైక్లు వస్తున్నాయో దానికి ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే info@24framefactory.com అనేది రికవరీ మెయిల్ ఐడిగా ఎందుకు ఉంది, నీకు సంబంధం లేదన్నావు కదా, దానికి రికవరీ మెయిల్ ఐడిగా ఎందుకు లింకప్ అయ్యి ఉంది అని జనాలు అడిగితే ఆన్సర్ ఉండదు. ఇలా ఇటు ఆన్సర్ లేని క్వశ్చన్లు వేస్తున్నాడు. నేను ఎవరినండి, ఐఎమ్ నోబడి, నేను ఎవరు కూడా సగం మంది తెలియదు. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు కూడా ఎవడు ఎందుకు ఎలా చేస్తారని చూస్తూ అంటారు. ఒకవేళ అంటే నేను అంటున్నాను జనరల్లీ, ఇప్పుడు ఈ మెయిల్ ఐడి వాళ్ళది కాదంటున్నారు. ఇప్పుడు సిల్లీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ silly@gmail.com వాళ్ళది కాదన్నప్పుడు దీనికి రికవరీ మెయిల్ అడ్రస్ ఆయన ఒరిజినల్ ఆయన క్లెయిమ్ చేసింది ఉంది. ఒకవేళ వీళ్ళు రికవరీ మెయిల్ అడ్రస్ వాళ్ళ అనుమతి లేకుండా వీళ్ళు రికవరీ మెయిల్ ఐడి కింద దాన్ని పెట్టుకోవచ్చా? అలా పెట్టుకుంటారండి. ముందు ఓటీపీ కన్ఫర్మేషన్, అదే రికవరీ మెయిల్ ఐడి సెట్ అవ్వాలంటే వెరిఫై చేయాలి కదా, వెరిఫై చేసి ఓటీపీ అంతా క్లిక్ చేసి సెట్ చేసినాక వెరిఫై అవుతుంది. ఇప్పుడు మీ మీద నేను రికవరీ మెయిల్ పెట్టుకోలేను కదా, మీరు వెరిఫై చేసినా కదా అప్రూవ్ అవుతుంది. అది కూడా మీరు అన్నట్టు ఒకవేళ అయ్యే ఛాన్సెస్ పాసిబిలిటీస్ అవ్వదు, డామ్ షూర్ అవ్వదు. అయినా కూడా కంటెంట్ రైట్ అదే రైట్ వస్తుంది, కంటెంట్ రైట్ రాదు కదా, కంటెంట్ రైట్స్ ఉన్నాడే వేయగలుగుతాడు. సో ఆ క్వశ్చన్స్ ఇవన్నీ నేను క్వశ్చన్ తీసుకొని మాట్లాడుతూ చేసిన దానికి ఆయన నేను చేసినప్పుడు వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ చేసి చెప్పారు మీ మీద పడే స్ట్రైక్స్. రికవరీ మెయిల్ అన్నారు, అది మీ దగ్గర ప్రూఫ్ ఉందా? సారీ, అది చూపించే మాట్లాడదాం అనుకున్నాను నేను, ఇంకోటి చూపించాను మీకు. సో మీరు చెక్ చేశారన్నమాట రికవరీ మొత్తం నేను పాస్వర్డ్ కొట్టి గ్యాస్ స్టవ్ అనే ఒక ట్విట్టర్ పేజ్ వాళ్ళు చెక్ చేసి వాళ్ళు దాని మీద వాడి ల్యాండ్ ఆ అబ్బాయి వాళ్ళ వాటర్ మార్క్ వేసి క్వశ్చన్ చేసి పెట్టున్నాడు. దాంట్లో కింద సిల్లీ అనేది వైట్ బాక్స్ ఉంది కదా, ఆ అబ్బాయి మొత్తం ఎక్స్ప్లెనేషన్ రాశాడు, కింద ప్రూఫ్ గా ఇచ్చినాడు. ఓకే డన్ we can send a login code to info@24framefactory.com. done అక్కడ ఇది స్ట్రైక్ లేసిన మెయిల్ ఐడి. సో హౌ అది వెరిఫై అయితేనే అటాచ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కంటెంట్ రైట్ లేకుండా వాడు ఎవడో ర్యాండమ్ పర్సన్ అట్టేస్తున్నాడు.
ఇది వెంటనే మాడిన తర్వాత ఆయన కాల్ చేసినాడు, వీడు డిలీట్ చేసేయండి సార్, 100 కోట్లు పెట్టి తీస్తాను, ఇబ్బంది అయిపోద్ది మాకు అంటే, నేను అప్పటికి గొడవ పడే రకానే కాదు సార్, నాకు గొడవలు వద్దు. అన్యాయంగా మీరు సైకిల్ కొంతమందికి వేస్తున్నారు, అవి తీసేయండి, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు, తీసేయండి అని చెప్పినాను. సరే మేము తీసేస్తాం సార్, మీ పెద్ద సైకిల్ తీసేస్తాము, మీ తమ్ముడు, మా తమ్ముడు అంటే నేను మా ఫ్రెండ్ తమ్ముడు అని చెప్తాను, ఈజ్ అక్కడ కో క్రియేటర్. నేను ఫైట్ చేసేది కూడా ఇప్పుడు కూడా ఫైట్ చేసేది యూట్యూబ్లో ఉండే పాలసీని అబ్యూస్ చేస్తున్నాను, ఫైట్ చేస్తాను కదా, నా మీద సైకిల్ పడింది లేదు, నేను చేసింది లేదు, వాడి మీద కూడా తీయేస్తాము, మిగతా వాళ్ళ ముందు తీయేస్తామని చెప్పినాడు. సరే సార్ నాకు గొడవలు వద్దు, నేను కూడా తీయేస్తానని చెప్పి తీయేశారు. ప్రైవేట్లో పెట్టేస్తే డిలీట్ చేయాలి చెప్పినారు. దేనికండి అంటే డిలీట్ చేయాల్సిందే, నాకు ఇబ్బంది అయిపోతుంది అని మాట్లాడుతాను. అప్పుడు నాకు అర్థం కాల, దానికి ఏమి ఇంకోటి ఉంది. సరే ఓకే అనేసి నేను డిలీట్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ కాల్స్ వచ్చి ఏ వీడియో డిలీట్ చేశారో ఆ వీడియో రైట్స్ నాకు ఇచ్చేయండి అని చెప్పి. అది నా ఒరిజినల్ కంటెంట్, నేను ఏం వాడలేదు, నేను కూర్చొని మాట్లాడినా, ఇప్పుడైతే మాట్లాడుతున్నాను నా రైట్ నీకు ఎందుకు ఇస్తానండి అంటే, అంటే మీ ఆ ఒరిజినల్ వీడియో నాకు ఇచ్చేసినట్టు మీరు రైట్ ఇచ్చారంటే ఎవరెవరైతే దాన్ని డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఫైల్ చేస్తున్నాడో వాళ్ళందరికీ నీ పేరు మీద సైకిల్ వేస్తారంట. అరే వాళ్ళు నాకు సపోర్ట్ కాదండి, ఒక అన్యాయాన్ని ఇది తప్పని క్వశ్చన్ చేసే వాళ్ళకి నా పేరు మీద స్ట్రైక్లు వేస్తానంటే ఎంతవరకు కరెక్ట్? నేను ఇవ్వను సార్ అని చెప్పాను. నేను వాళ్ళకి చెప్పాను, రోజుకి 60 సార్లు 70 సార్లు కాల్ చేస్తున్నాడు సార్, 9 to 10 నా గేమింగ్ ఛానల్లో నేను లైవ్లో ఉంటాను, దయచేసి ఆ టైంలో కాల్ చేయదు, నేను లైవ్లో ఉంటాను అని చెప్పాను. సరే ఓకే అన్న, నేను ఒంటరిగా ఉంటానండి, నా ఫ్యామిలీ నేను కంప్లీట్ కంటెంట్ క్రియేషన్, నేను ఒంటరిగా ఉంటా, మా అమ్మ నాన్న ఏజ్డ్, వాళ్ళు సపరేట్గా ఉంటారు. నైట్ ఆ టైంలో కాల్ చేయొద్దని చెప్పినా కూడా నా 9:30 ఆ టైంలో నాకు కాల్ వచ్చింది. ఇప్పుడు ఒంటరిగా మా పేరెంట్స్ దూరంగా ఉంటారు, వాళ్ళకి చెప్పాను, వాళ్ళు అయ్యిండరు, ర్యాండమ్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. సరే ఉండండి రా ఒక్క నిమిషం అనేసి లైవ్ కాల్ లిఫ్ట్ చేసి నేను మా అన్నాను. అందులో శివ అనే ఒక పర్సన్ కాల్ చేసినాడు, మీ రైట్స్ మాకు కావాలండి, ఆ వీడియోస్ డిలీట్ చేయాలి, మేము స్ట్రైక్స్ చేస్తాము, మాకు ఇచ్చేయండి అని చెప్పి. అరే తప్పురా అయ్యా, అది నేను ఇవ్వను, నేను ఇచ్చే ఛాన్స్ లేదు, నేను ఇంతకుముందు చెప్పున్నాను మళ్ళీ చెప్తున్నాను, ఇవ్వను అని చెప్పినాను. దరిద్రం ఏంటంటే లైవ్లో ఉండడం వల్ల వాళ్ళకి చెప్పినా కాల్ చేయడం వల్ల దాన్ని రికార్డ్ చేసుకొని వైరల్ చేసినాడు దాన్ని. పక్క రోజు మళ్ళీ కాల్ చేసి కావాలని మీరు హెరాస్ చేస్తున్నారు అంటే, ఎవరిని హెరాస్ చేస్తున్నారు అని చెప్పి నేను గట్టిగానే నేను చెప్పాను, నేను బూతులు ఏం మాడలేదు, ఇప్పుడు మాడలేదు, మాడడం కూడా నేను చెప్పాను, ఇది కరెక్ట్ కాదండి, నేను చేసింది కాదు, మీరు ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి ఇష్యూ అయిపోయింది, నేను డిలీట్ చేశాను, మళ్ళీ ఆయన వచ్చి ఆయన మెయిల్ ఐడితో వచ్చి లేదు ఫాస్ట్ ఎడిటర్స్ అని చెప్పేసి వెళ్ళిపోవడానికి, ఆయన ఇమేజ్ ఆయన కాపాడుకోవడానికి, మంచి విషయం ఇమేజ్ కాపాడుకోవడానికి ఆయన ఒరిజినల్ ఇమేజ్ ఏదో చెప్పేసి వెళ్ళిపోయినాడే, ఇప్పుడు నేను అబద్ధాలు కోరినావనా అనేసి నేను ఫాల్స్ నరేటివ్స్ ఇస్తా అంటే నాకు కాల్స్ వచ్చింది ఏంది, మెయిల్స్ ఏంది, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేసి నేను రికార్డ్ చేసి ఇంకోటి పెట్టిన వీడియో. సో ఇప్పుడు మీరు ఆయన మేనేజర్, ఆ కంటెంట్ మేనేజర్ ఎవరో ఫోన్ చేసి రాజశేఖర్ గారు అన్నారు, ఉందా కాల్ రికార్డింగ్ ఉంది, వినిపిస్తాను సార్ మీకు ఇక్కడ నుంచి. హలో నేను చెప్పండి. నా పేరు రాజశేఖర్, మన విష్ణు ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఓ హాయ్, చెప్పండి సార్. మీరు వీడియో పెట్టాను కదండి ఇందాక, ఇప్పుడు చూసాను నేను. చెప్పండి. 15 days బ్యాక్ పబ్లిష్ చేశారు కదా, ఏమైందండి యాక్చువల్ చెప్పండి నాకు. నాకు ఫస్ట్ వే టు SMS లో వేరే ఎవరు స్క్రీన్ షాట్ పెట్టారండి, ఇలా నేనేం ఉంది టర్మినేటెడ్ లిస్ట్ లో టర్మినేట్ చేస్తా అన్నారు, ఏమైంది అని చెప్పి. నేను వే టు SMS లో సమ్ ఫేక్ న్యూస్ ఏమో అని కామ్ అయిపోయాను. మళ్ళీ మా అమ్మ కాల్ చేశారు, అరే ఈనాడులో వచ్చిందిరా, ఏం జరుగుతుందిరా, నువ్వేం అనలేదు కదరా అని చెప్పి. దెన్ ఐ వాస్ లైక్, ఈనాడులో రాని నేను చెక్ చేస్తే అక్కడ ఛానల్ నేమ్ లింక్ తో పాటు ఉంది. ఇప్పుడు నాకు నేను మెయిల్స్ అన్ని చెక్ చేశాను, నాకు త్రీ మెయిల్ ఐడీస్ ఉన్నాయి, నాకు మెయిన్ ఛానల్ లింక్ అయిపోయినవి. పొరపాటు ఉదాహరణ వచ్చిందేమో మూడు చెక్ చేశాను, నాకు ఎటువంటి మెయిల్ లేదు, ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ గా టర్మినేట్ చేశాను అని చెప్పి పెట్టేసరికి ఐ వాస్ లైక్, వై నేను ఎవరిని ఏమనలేదు, ఎక్కడ ఏమనలేదు కదా, వై ఈస్ మై ఛానల్ ఇన్ దట్ నేమ్ అని చెప్పి. అదే యాక్చువల్ గా మనకి ఏజెన్సీ ఆటోమేటిక్ గా ట్రోల్ చేసిన వీడియోస్ కి వెళ్తున్నాయండి. యాక్చువల్ గా నాట్ రిలేటెడ్ టు విష్ణు గారు, మన ఆర్టిస్ట్ ఎవరైనా తెలుగు మూవీ ఆర్టిస్ట్ ఎవరి మీద. సార్ ఇప్పుడు నా ఛానల్లో ఉండే ప్రతి వీడియో నేను 8 years గా చేస్తున్నాను సార్. ప్రతి వీడియో ఫ్యామిలీలో చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ తీసుకొని కూర్చోలా ఉంటుంది. నా ఆడియన్స్ అలా అంటారు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఒక్క బూత్ లేకుండా ఆన్ ద లైన్ ఆన్ ద పాయింట్ మాట్లాడడానికి ట్రై చేస్తాను. నాది మెయిన్ కంటెంట్, నా డ్రామా, నా ఛానల్లో ఉండే 3 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఉండే కామెడీ. సో మీరు ఒక్కసారి చూసుకుని లేదు దాన్ని, అది కూడా నేను ఐ కాంట్ టేక్ ఇట్ అని చెప్పుకుంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ ఆఫ్. అలాంటిది సడన్గా ఛానల్ డొమినేట్ చేస్తాను అంటే ఇట్ విల్ బి లైక్ యు నో హౌ ఇట్ ఫీల్స్ రైట్. అవునండి, కాల్ చెక్ చేస్తాను సార్. ఓకే సార్, కాల్ చెక్ చేపిస్తాను సార్ టీం నుండి, టీం తోటి. సార్ మీరు వీడియో కొంచెం ఫుల్ చేయగలుగుతారా మీరు కూడా పెట్టింది మీకు, నేను మా టీంతో చెక్ చేపిస్తాను, ఒకవేళ రీట్రాక్ట్ చేస్తానండి. ఓకే సార్, నేను నా వీడియోతో చేస్తాను, లింక్స్ రీట్రాక్ట్ చేస్తాను, ఇప్పుడు తీసేయచ్చు. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. సార్ మీరు ప్రైవేట్ మూవ్ చేసుకోండి, కాపరేట్ ఏమైనా చూసి నేను రీట్రాక్ట్ చేస్తాను, దయచేసి తీసేయబడుతుంది. సరే సార్, ఓకే. మీ పేరు సార్? రాజశేఖర్ ఫ్రమ్ మంచు విష్ణు సార్ ఆఫీస్. విష్ణు సార్ ఆఫీస్, కాంటెంట్ మ్యామ్ సార్, కాంటెంట్ మేనేజర్ కదా. అచ్చా, కాంటెంట్ మేనేజరా మీరు? సరే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా, యూ వెల్కమ్. చాలా అనుకూలంగా దీని తర్వాత మళ్ళీ ఇంకా ఈ ప్రతి వీడియోకి డిలీట్ చేయి ఆఖరికి. ఇప్పుడు ఆయన చాలా కూల్ గా మాట్లాడారు, మిమ్మల్ని తీసేయమన్నారు, మీరు తీసేస్తానన్నారు, స్ట్రైక్ తీస్తానన్నారు,
అయిపోయింది మ్యాటర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను డిలీట్ కూడా చేశాను. పక్క రోజు ఆ వైరల్ వీడియో అవుతుంది అనేసి మంచు విష్ణు గారు వచ్చేసి నన్ను అబద్ధాలు కోరని చెప్పి జనాల ముందు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన ఒరిజినల్ ఐడితో వచ్చి ఫాల్స్ నెరేటివ్స్ ఇస్తున్నాడు, దానికి ఒక సంబంధం లేదనేసి. మిలాగ్రో మూవీస్ దానికి ట్వీట్. మరి నీ ఇమేజ్ కాపాడడానికి నువ్వు వచ్చి ఫేక్ అని చెప్పి వెళ్ళిపోయినావు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. తప్పు చేసింది మీరు, బ్లాక్మెయిల్ చేసింది మీరు, మెయిల్స్ పంపించింది మీరు. మరి ఇమేజ్ కాపాడుకోవడానికి బయట పబ్లిక్ నన్ను ఎదవా అంటే నాకు ఎన్ని హేట్ కమెంట్స్ వచ్చి ఉంటాయి సార్. ఆయనకి ఎన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. ఆయనకి వచ్చి మంచి విష్ణు పేరు పెట్టుకొని సెలబ్రిటీ అవుదాం అనుకుంటున్నావు, నువ్వు చిల్లర నా కొడుకు అది ఇది అనుకుంటా. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్ అనుకుంటా. ఇంకా అమ్మ లెక్కలు తెచ్చుకుంటా. నేను అందరికి ఆన్సర్ ఇవ్వలేను కదా సార్. అందుకని సరే నేను తప్పు, నేను అబద్ధం అన్నప్పుడు నాకు వచ్చే కాల్స్ అబద్ధమే, ఈ మంచి కంటెంట్ మేనేజర్ వచ్చే ఇవి అబద్ధమే, ఈ కాల్ రికార్డింగ్స్, ఈ ప్రూఫ్స్, ఈ మెయిల్స్ అన్నీ అబద్ధాలే కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేసి నేను రికార్డ్ చేసి పెట్టినాను పక్క రోజు. అయిపోయిందాన్ని మళ్ళీ ప్రొవోక్ చేసుకుంది వాళ్ళే. ఇప్పుడు నేను సారీ చెప్పట్లేదు సార్. సారీ నేను తప్పు చేయలేదు, ఏమో సారీ చెప్పాలి సార్. సార్ మీరు ఈ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అందరినీ, నేను క్వశ్చన్ చేసినాను, సో తప్పు అయిపోయింది సార్, సారీ అని చెప్పాలి. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఓకే, ఇక్కడ వరకు మరి మీరు చెప్పిందంటే ఇప్పుడు పోలీసులు రావడం, అరెస్ట్ చేయడం, ఈ ప్రాపర్టీస్ తీసుకోవడం, ఇదంతా ఎలా జరిగింది అసలు? ఇక్కడికి అయిపోయింది సార్. నేను నా కేసు ఇప్పుడు దీని గురించి ఫైట్ చేస్తూ నేను పెడుతూ వచ్చాను. తర్వాత వాళ్ళు కాల్ చేశారు. ఈ ఇష్యూ ఎప్పుడైతే నేను మళ్ళీ వీడియోస్ పెట్టి ఇవన్నీ ఎక్స్పోజ్ చేశాను, వాళ్ళకి ఇంకా వీడు తగ్గట్లేదు, వీడు సారీ చెప్పడం, వీడు ఒక్కడి నుంచి ఎక్స్పోజ్ చేస్తా పోతున్నాడు అనేసి ఒకరోజు ఫ్రైడే ఈవినింగ్ నేను గేమింగ్ చెప్పా కదా, గేమింగ్ లైవ్ చేస్తా అంటాను అనేసి, దాంట్లో నేను ఆ లైవ్లో ఉన్నప్పుడు ఇద్దరు పోలీసులు ఇంటికి వచ్చారు. ఏమైంది సార్ అంటే అది బయలుదేరు. ఎక్కడికి బయలుదేరాలి సార్ నైట్ టైము, ఏమైంది ఇష్యూ అని చెప్పండి అంటే మీరు కేసు పెట్టినారు. ఎవరు పెట్టినారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చి అర్ధరాత్రి ఇంటికి వచ్చి పదా అంటే ఇష్యూ అని చెప్పండి సార్ అంటే, మంచు విష్ణు గారి కేసులో నీకు మీరు కేసు పెట్టినారు అన్నాడు. ఏం కేసు పెట్టినారు? స్టేషన్కి పోయి చెప్తామన్నాడు. అట్ట కాదండి, మీరు చెప్పండి, నేను వస్తాను, నాకు పోలీస్ మీద అట్ మోస్ట్ రెస్పెక్ట్ ఉంది, కానీ లెట్స్ ఫాలో ద ప్రోటోకాల్స్ అన్నప్పుడు నేను గట్టిగా మాట్లాడాడు అనుకున్నారేమో. సీఏ గారు నెంబర్ సార్ మాట్లాడని చెప్పారు. ఆయన నెంబర్ తీసుకునేసి చెప్పండి సార్ ఏం పెట్టారు అంటే ఆయన 2 సెక్షన్లు చెప్పినాడు. ఇప్పుడే రావాలా సార్ అంటే రండి అన్నాడు. రేపు పొద్దున వస్తే పర్లేదా అంటే సరే రేపు పొద్దున రండి అన్నాడు. ఓకే అని పెట్టేసిన తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత నేను చెక్ చేసిన అసలు ఏం కేసులు పెట్టినారు వీళ్ళు, ఏం సెక్షన్ పెట్టినారు అనేసి ఆయన చెప్పిన సెక్షన్ చెక్ చేస్తే ఫస్ట్ వన్ 66E అండ్ 67 IT యాక్ట్. 66E అంటే ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తే వేసే సెక్షన్. ఇప్పుడు మంచు విష్ణు గారు ప్రైవేట్ పార్ట్స్ నాకు ఎక్కడి నుంచి వస్తాయి, నేను ఎందుకు చూపిస్తాను, ఆయన ప్రైవేట్ పార్ట్స్ చూడాల్సిన అవసరం నాకేంది. 67 IT యాక్ట్ అనేది ఒక పర్సన్ యొక్క పోర్న్ వీడియోస్, అబ్సీన్ మెటీరియల్స్ ఎలక్ట్రానిక్ ఫామ్లో రిలీజ్ చేస్తే వచ్చే వీడియోస్, ఆయన ప్రైవేట్ వీడియోస్, ప్రైవేట్ ఫోటోస్, ప్రైవేట్ పార్ట్స్ అదే ఎట్ట వస్తాయి, ఎందుకు రిలీజ్ చేస్తాను నేను? ఏం సెక్షన్లు పెడుతున్నారు? కనీసం సరే స్టేషన్కి వెళ్ళాను. నేను స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏం తప్పు చేసినాను సార్ అంటే, వీళ్ళు లింకులు ఇచ్చారు, కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాను. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ముందు సార్ కనీసం ఆ వీడియోలో ర్యాండమ్ వీడియోలో ఒకదాన్ని ఓపెన్ చేస్తుంటే ఎవడు విక్టిమ్, ఎవడు హెరాస్ చేస్తారో తెలిసి ఉంటుంది మీకు. వాళ్ళు పెట్టిన 5 వీడియో లింకులు కూడా నేను ఎక్స్పోజ్ చేశాను కదండి, ఈ ప్రూఫ్లు, కాల్ రికార్డింగ్స్ పెట్టి ఆ వీడియోలో ఎగ్జాంపుల్గా పెట్టినారు. ఏ ఒక వీడియో ఓపెన్ చేసినా కూడా పోలీసు తెలిసి ఉంటుంది కదా. నేను పోలీసు అవ్వాలనుకున్నోడిని వాళ్ళు ఇలాంటి సిస్టంలోకి నేను వెళ్తాను అంటే నాకు ఎలా ఉంటుందండి? అంటే కూర్చో వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, కూర్చో 2 గంటలు కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టిన తర్వాత అక్కడ ఫస్ట్ పోయినప్పుడు 41 నేను ఇస్తా అన్నారు. ఆ రాసేటప్పుడు నీ క్యాస్ట్ ఏంటి అని అడిగారు. నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే ఫైన్ అన్నారు. అక్కడ నేను చెప్పిన నా క్యాస్ట్ వాళ్ళకెట తెలిసింది? రావడం 2 గంటల తర్వాత ఇష్టం వచ్చినట్టు ఎస్టీ సార్, ఆమె ట్రైబల్. అంటే మా ఫ్యామిలీ మొత్తానికి ఫస్ట్ చదువుకుంది మా నాన్నే. నాకు నా 10th క్లాస్ వరకు కూడా నేను ఎస్టీ అని తెలియదు, నాకు ట్రైబల్ అని తెలియదు. రావడం అసలు నోటికి వచ్చినట్టు తక్కువ నా కొడుకు అతి ఐ కాంట్ యూజ్ దట్ లాంగ్వేజ్ బిఫోర్ మీడియా. ఆ హేమచంద్ర బాబు అంట, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి. మోహన్ బాబు యూనివర్సిటీకి యూట్యూబ్కి సంబంధం ఏంటని నాకు అర్థం కావట్లేదు. ఆయనకేం పని? ఆయన వచ్చి 8 చెప్పాడంట, కేసు ఫైల్ చేసి వచ్చి పిలిచేశారంట. సిఐ గారు రూమ్లో ఆయన కూర్చొని ఉంటే ఆయన ముందు ఇష్టం వచ్చినట్టు బూతులు, అమ్మ అక్క అని తేడా లేకుండా బూతులు తిట్టుకుంటా మాడతా. లాస్ట్కి ఆయన జస్టర్ చేసినాడు. సిఐ గారు లేచి నాకు రౌండ్స్ ఉన్నాయి, నేను వెళ్తున్నాను, మీరు మాడుకోని చెప్పి వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్ లోపల నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించారు. నేను నా ఫ్యామిలీని చంపేసాను తప్ప నేను ఏం చేసినా నాకు అర్థం కావట్లేదు. మీ మీద ఎఫ్ఐఆర్ నిజంగానే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా నిజంగా? ఇది ఫస్ట్ కేసు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ నంబర్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఆడికి అది ఫస్ట్ కేసు. ఫస్ట్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. పైన ఉండేది ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారు, ఇవన్నీ సాఫ్ట్ కాపీ ఇస్తాను మీకు. కింద నేను మీరు లింక్లో పిన్ చేసి పెట్టండి, జనాలు చూసి చెప్తారు ఏది నిజం ఏది అబద్ధం అనేసి. జనాలకు అర్థం అవుతుంది ప్రూఫ్స్ అని చూసినాక. ఇది ఫస్ట్ కేసు సార్. 66E 67 IT యాక్ట్. ఇది పెట్టిన తర్వాత అప్పుడు భయపెట్టేది, కేసులు పెడితే భయపడేది, లొంగిపోతారు, సారీ చెప్తారు అనేసి నేనేం చేసినాను, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎలా పెడతారండి కేసులు, ఇవి ఏ ప్రూఫ్లు పెడతారు మీరు? ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు, 90 days టైం ఉంటుంది ఇన్వెస్టిగేషన్కి. ఇన్వెస్టిగేషన్ తర్వాత కోర్టులో పోయి ప్రూఫ్లు ఇవ్వాలి కదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, ఇవ్వండి అనేసి. ఇప్పుడు 8 months అవుతుంది, 3 months కదా టైము. 8 months అవుతుంది, ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఇప్పుడు కూడా ఏమని చేస్తారు? ఎక్కడ నుంచి ప్రూఫ్లు తీసుకొస్తారు? అసలు ఒకసారి కూడా
ఛార్జ్ షీట్ ఫైల్ వాళ్ళు ఇప్పుడు దాకా ఫస్ట్ కేసుది ఇంకా సెకండ్ కేసు ఇప్పుడు పెట్టి కూడా ఆల్మోస్ట్ లైక్ 2 months అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో తీసి పెట్టినాను. కేసులు పెడితే భయపడతాను అనుకోవడానికి నేను తప్పులు చేయలేదండి, నేను తప్పు చేయలేదు, నేను సారీ చెప్పను. నాకు కూడా అర్థం కాలేదు. అంటే ఇప్పుడు శివబాలాజీ గారు వీళ్ళు మాట్లాడింది ఏంటంటే స్త్రీల మీద అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు చిన్నపిల్లలే కూడా కొన్ని చూసాం మనం. చిన్నపిల్ల ఫాదర్ డాటర్ ఇలాంటివన్నీ జరిగినాయి. వాటి మీద చాలా మంది ఫైర్ అయ్యారు. ఇలాంటివన్నీ అరికట్టాలి. యూట్యూబర్స్ ఇలాగా చనువు ఎక్కువ తీసుకుని వాళ్ళకి లేని అర్హతని మీరు మాట్లాడితే చర్యలు తీసుకోబడతాయని అప్పటి నుంచి వార్నింగ్లు వస్తున్నాయి. సో ఇప్పుడు మీకు స్ట్రైక్ వేసింది మా అసోసియేషన్ తరపున అయితే వీళ్ళందరూ వేయాలి. మేబీ ఏదన్నా హీరోయిన్స్ ప్రైవేట్ పార్ట్స్ మీరు చూపించారు, లేదంటే హీరోయిన్స్ తప్పుడు వీడియోలు మీరు చూపించారు, వాళ్ళ మీద అసభ్యకరమైన కమెంట్స్ చేశారు. మంచు విష్ణు గారు వేస్తే ఆయన పర్టికులర్ గా ఆయన మీద వేసుకోవాలి. ఇప్పుడు మీ మీద ఎవరు వేసారు కరెక్ట్ గా? మా అసోసియేషన్ తరపేశారా, మంచు విష్ణు గారి టీం వేసారా? మంచు విష్ణు వచ్చి మా అసోసియేషన్ నుంచి శివబాలాజీ గారు అది వాట్ ఇస్ దిస్, వాట్ యు సే దట్, ఒక ఉంటుంది కదా హాల్ మార్క్ తో పాటు ఒక పేపర్ ఉంటుంది కదా, వాట్ యు కాల్ దట్, వర్క్ ఆర్డర్. మేము మా కంపెనీ బిజినెస్ వర్క్ ఆర్డర్ అంటాం. దాంట్లో వాట్ యు సే వాళ్ళ మా అసోసియేషన్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్, అఫీషియల్ కంప్లైంట్ విత్ దర్ లోగో, నోట్ ప్యాడ్ దాంతో వస్తుంది కదా, దానిలో రాసి కంప్లైంట్ ఇచ్చున్నారు. ఇలాగా మా ప్రెసిడెంట్ ని ఇలా చేస్తున్నాడు, మా ప్రెసిడెంట్ ఇలా చేస్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి కేసు ఇచ్చున్నారు. సరే ఓకే ఫైన్, నువ్వు మా స్టేషన్ పైన కంప్లైంట్ ఇచ్చున్నావు, నా లింక్స్ అన్ని ఇచ్చున్నావు, దాని గురించే మాట్లాడాలి కదా. స్టేషన్ ఫస్ట్ కేసు అయిన తర్వాత నేను మీకు ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అయిపోయింది, నేను వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఈ కేసు గురించి అంతా మాట్లాడి నేను భయపడేది లేదు, ఎందుకంటే నేను సారీ చెప్పనండి, నేను తప్పు చేయలేదు. లా అన్నారు కదా, లాలో ఫైట్ చేద్దాం. మరి పొజిషన్ వాళ్ళు చంపేస్తా బెదిరించేది, నా ఫ్యామిలీ ఎందుకు లేకపోతున్నాను మొదలు హేమచంద్రబాబు లోపల పోలీసుల ముందే పొజిషన్ లోపలే నిన్ను నీ ఫ్యామిలీని చంపేస్తాము, నా వల్ల కానీ నా వల్ల కానీ నా వాళ్ళ వల్ల కానీ నీకు కానీ నీ వాళ్ళకి కానీ ఈ రోజు నుంచి ఏమైనా అయిపోతే నాకు సంబంధం లేదు, చూసుకో, ఇంకా మొక్కలు చూసుకుంటావు కదా, ఏడేడో తిరుగుతూ ఉంటావు కదా, చెప్తాను నీ సంగతి చెప్తా, పో, నీకు తిమురు పెట్టి కొట్టుకుంటున్నావు నువ్వు, పో అంట. ఏమన్నా నేను ఇప్పుడు చేస్తాను, ఇప్పుడు డిలీట్ చేస్తానని చెప్తున్నానన్నా. నా మీద ఒక నిందేశారు, నేను అబద్ధాలు చెప్పినాను అనేసి, సారీ చెప్పొద్దు. ఆయనకి హీరో ఈగో కాందా నాకు అన్నీ ఉంటాయి, నాకు అర్థం చేసుకోగలుగుతాను ఆయన ఫీలింగ్స్ అన్నీ కూడా. సో నేను చెప్పింది, నేను ఐడియా ఇచ్చా, ఇట్టా నా వెనకాల టీం ఒకటి ఉంది, ఆ టీం వాళ్ళు వేసిన స్ట్రైక్స్ వల్ల నాకు తెలియకుండా జరిగిపోయింది, ఎవరైతే ఇలా ఇల్లీగల్గా చేసి ఇలా మాడుతున్నారో వాటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. సో పడిన మాట వాస్తవమే, కానీ మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది చెప్పండి. నువ్వు రెస్పాండ్ అయిందని నీకే గౌరవం పెరుగుతుంది, ఇంకా ఎవరైతే చేస్తున్నారో యాక్షన్ తీసుకుంటామని చెప్పడం వల్ల నీకు ఇంకా గౌరవం పెరుగుతుంది, నా మీద పడి నిందపోతుంది, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఇష్యూ పెద్ద చేసుకోవద్దండి. ఇంత 100 కోట్ల పెట్టి సినిమా తీసుకునేటప్పుడు నాతో కూడా పోయిందన్నా మీకు, ఎవరు నేను అసలు నోబడి అనవసరంగా చెప్పినా, నేను అవ్వదు. నీ గురించి మంచు విష్ణు ట్వీట్ వేయాలా అంటే, నా గురించే కదా మంచు విష్ణు ట్వీట్ వేసినాడు, వచ్చి అడగకుండా వేసినాడు కదా ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి. మరి వేసిన తప్పు ఒప్పుకోవడానికి రాదు, అక్కడికి వచ్చేస్తుంది అంటే అర్థమైంది, నాకు అర్థం కావట్లేదు. నీ సినిమా నువ్వు అంత 100 కోట్ల పెట్టి సినిమా తీస్తున్నాను, అంతకన్నా పెద్దదా నీ ఈగో. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత వీడు సారీ చెప్పట్లేదు, తగ్గట్లేదు అని 2 months తర్వాత ఇంట్లో డైరెక్ట్గా 3 పోలీసులు వచ్చేసారు. వచ్చేసి లేవు బయలుదేరు అంటే, యాడికి సార్ అంటే, కేసు బుక్ అయింది మీద. తెలుసండి కేసు బుక్ అయింది అనేసి, ఛార్జ్ షీట్ వేసారా మీరు అంటే, అప్పటికి 3 నెలలు అయిపోయింది కదా, ఛార్జ్ షీట్ వేసారు అని నేను అనుకున్నాను. లేదు తెలంగాణలో బుక్ అయింది అన్నాడు. మళ్ళీ ఇంకో కేసు, ఏం కేసు సార్ అంటే, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అరే ఏం మాడుతున్నారు సార్, కేసు అంటే చెప్పాలి కదా, ఏం కేసు ఎవరు పెట్టారు చెప్పాలి కదా అంటే, ఇదేనా నీ ఫోను అన్నాడు. అవును ఇడదా లాక్కునేసారు, దాన్ని రికార్డ్ చేసుకునేది నేను, రాక్కునేసారు. ఇంకొక పక్కన కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేస్తా ఉన్నాడు. కెమెరా ఆన్ చేసిన వెంటనే మన అంత సాఫ్ట్ సాత్విక భాష, చెప్పండి సార్, చెప్పండి బాబు చంద్రహాస్, మీరు రికార్డ్ ఎడిటింగ్ ఎక్కడ చేస్తారండి అని. లోపల సార్ చూపించండి, ఆడకపోయినాక సిపియు ఇదేనా అండి, దీనిలో రికార్డ్ చేస్తారా అండి అని. లేదండి ఫోన్లో రికార్డ్ చేస్తాను, దీనిలో రీడ్ చేస్తాను. ఇదేంటండి టెరాబైట్ సార్, దానిలో నా బ్యాకప్స్ అన్నీ ఉంటాయి. మరి ఇదేంటండి గేమింగ్ కన్సోల్స్, ఇది వైఫై రూటర్స్. సరే కట్ చేయి, కడదాకా జోడక ఇష్టం అమ్మ అక్క తిట్టుకుంటా మొత్తం తీసుకెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని. దేనికి తీసుకెళ్తారు సార్ అంటే, నాకు కావాలి, మేము చెక్ చేసి పంపించేస్తామని. సరే చెక్ చేసుకోండి కదా అంటే, సిపియూ మొత్తం తీసుకుపోండి అన్నాడు. సార్ సిపియూ మొత్తం అవసరం లేదు, సిపియూలో డేటా అంతా హార్డ్ డిస్క్లో ఉంటుంది, హార్డ్ డిస్క్ మీకు తీస్తాను తీసుకోండి. సిపియూ మీకు ఎందుకు అంటే, సాగర్ అనే కానిస్టేబుల్ ముచ్చటగా ఉంది, నాకు నచ్చింది సిపియూ, దీన్ని మొత్తం తీసుకెళ్తాను నేను. అరే దేనికి తీసుకెళ్తారన్నా అంటే, తప్పు చేయలేదు కదా నువ్వు, చేయలేదు. మరి పక్కనే పోలీస్ స్టేషను, పోతాను పెడతాను చెక్ చేస్తాను, ఏం లేదని తీసుకొచ్చేస్తాను. నువ్వు తప్పు చేయడం ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. నేను భయపడట్లేదండి. సరే పోదాం పదా అని చెప్పిన. అబద్ధాలు చెప్పి తీసుకెళ్ళి ఆడ 45 minutes లోపల కూర్చోబెట్టి, రా వెళ్దాం బయలుదేరం చెక్ చేసినాం రా అని. సరే పోదాం బా అంటే కారులో పెట్టేసిన తర్వాత కారులో కూర్చోబెట్టి ఇటు పెట్టి, అది 14 15 కిలో ఉంటుంది సార్. అది ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ వచ్చేంత వరకు నా దగ్గర మైపించారు ఇటు చేతిపెట్టి. ఇలా పట్టుకుంటానండి అంటే, అలా కాదు ఎలాగ పట్టుకోవాలి, ఇలా పెట్టి నుంచోబెట్టేది ఇక్కడ పెట్టి కూర్చోనంటే మొత్తం రెడ్ గీతలు పడిపోయి ఆ వెయిట్కి నొప్పేస్తాను సార్ అన్నా కూడా, ఫైటర్ కదా నువ్వు, ఫైట్ చేయి అంతా కూడా ఫైట్ చేయి. ఏమని తప్పు చేసినాను సార్ నేను?
ఇంట్లో డ్రాప్ చేసి స్టేషన్ పోలీసులు వాళ్ళందరూ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ సార్, సైబర్ క్రైమ్ బషీర్బాగ్ తీసుకొని వచ్చి కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకెళ్తాను. మీద ఆంధ్ర కదా? ఆంధ్ర తిరుపతి సార్ నాది. ఇప్పుడు తిరుపతిలో అక్కడే దగ్గరికి తీసుకెళ్ళి ఫస్ట్ చెక్ చేస్తామని చెప్పి అక్కడ తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకొచ్చారు. లోపల తీసుకెళ్ళి రైట్ పోతే మా ఇల్లు సార్, లెఫ్ట్ పోతే బయటకు వెళ్తాం, వేరే ఊర్లోకి వెళ్తాము. బయట తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తాను కూర్చోబెట్టి రైట్ లెఫ్ట్ తీసుకొని పోతున్నారు. సార్ ఇటు సార్ మా ఇల్లు అంటే తీసుకెళ్తా, నీ ఇంటికే తీసుకెళ్తా, నువ్వు ఉండాల్సిన ఇంటికే తీసుకెళ్తా నిన్ను, పద అని 200 సార్లు అడుగుంటాను సార్ ఆడికి వెళ్తాను అని. జోకులు వేసుకుంటే నవ్వుకుంటున్నారు. అరే అలా కాదండి, నైట్ డ్రెస్లో ఉన్నా నేను, నా మొబైల్ ఫోన్స్ అన్నీ లాగేసుకున్నారు, వస్తువులు లాగేసుకున్నారు, ఇప్పుడు యాడికి వెళ్తానో చెప్పండి అంటే అడిగిన తర్వాత లాస్ట్ హైదరాబాద్ వెళ్తున్నావు అన్నాడు. ఇంటిమేట్ చేస్తాను సార్ ఫ్యామిలీకి ఒకసారి, ఒంటరిగా ఉంటాను నేను, వాళ్ళు పెద్దోళ్ళు ఏజ్ వాళ్ళు, ఈ గొడవలు అవుతారని తెలుసు, సడన్గా ఇంట్లో కొడుకు లేకుండా పోయినాడు, డోర్లు ఓపెన్ చేసి పెట్టేస్తున్నారంటే ఏమనుకోవాలండి? ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్ అంటే 200 సార్లు రిక్వెస్ట్ చేసినాను సార్. జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ స్టేషన్ దగ్గర పోయిన తర్వాత గట్టిగా అడిగితే 30 సెకండ్ల టైం ఇస్తాను నీకు, ఎవరు ఫోన్ వేసుకుంటే చేసుకో, టైమర్ పెడతాను నేను, 30 సెకండ్ల తర్వాత ఫోన్ లాగేసుకుంటా, ఫోన్ ఎవరు చేస్తావు అని. ఇప్పుడు ఆ ఏజ్లో ఉండే ఆయనకి ఆయన యూట్యూబ్ అంటే తెలియదు, ఈ గొడవలు ఏవి తెలియదు, ఆయనకు 30 సెకండ్లు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్? పోలీసులు వెళ్ళిపోయినారంటే ముందు తిన్నావా, ఏం జరిగింది, ఎవరు 30 సెకండ్స్ ఎట్లా అవుతుంది, పాసిబుల్ కాదు కదా. ఫస్ట్ కేసులో నాతో పాటు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చాడు సార్. ఆ అబ్బాయి లీగల్గా ఇష్యూస్ వాళ్ళు తెలిసిన లాయర్స్ పర్సెంట్ చేసినాడు. సో ఆ అబ్బాయి కాల్ చేసి చెప్పాను, ఎక్కువ మాట్లాడదు, చెప్పేది మాత్రం విను, అర్జెంటుగా వెళ్ళి నాన్నకి చెప్పు, ఇలా హైదరాబాద్ నుంచి పోలీసులు వచ్చారు, తీసుకెళ్తున్నారు, సో లాయర్ గైడెన్స్ ఇచ్చి నాన్నని తీసుకెళ్ళి ఏం చేయాలో హెల్ప్ చేయరా నాన్నకి ప్లీజ్ అని చెప్తే, నేను చూసుకుంటా ఫోన్ పెట్టేసినాడు 30 సెకండ్స్కి. హాఫ్ అన్ అవర్ తర్వాత మేము రేణిగుంట రైల్వే స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు మా నాన్న స్టేషన్కి వెళ్ళి కనుక్కునేసి అది లేడీ ఎస్ఐ ఆమె కాల్ చేసినాడు, మేడం ఇలాగా చంద్రరాజ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాను అంటే లిటరల్లీ ఆన్ కాల్ అబద్ధాలు చెప్తున్నారు పోలీసు వాళ్ళు. నేను లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుతా అంటే, అరే మేము బయలుదేరేసాము హైదరాబాద్కి, మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుందండి. నేను పక్క నుంచి చెప్తాను, మేడం కరెక్ట్ కాదండి, ఆమె మేజర్, మా నాన్న ఇన్వాల్వ్ చేయొద్దండి దీంట్లో, బాగుండదండి, నేను మేజర్నే కదా, నేను లాయర్ని పెట్టుకుంటాను, మా ఫ్రెండ్ని పిలుచుకుంటాను, నేను చిన్నపిల్లలు అయితే పేరెంట్స్ని పిలవాలి, మీరు మా ఫాదర్ ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారండి దీంట్లో అంటే నవ్వుకుంటారు. అసలు దే ఆర్ బిహేవింగ్ లైక్ ఐఎమ్ ఇనాడిబుల్, నేను వినపడట్లే వాళ్ళకి. సో నవ్వుకుంటూ ఆడుకుంటారు, జోకులు వేసుకుంటున్నారు, ఫోన్ పెట్టేసారు మా నాన్నది, స్విచ్ ఆఫ్ చేసినారు. ఇంకా హైదరాబాద్ పోయేదాకా ట్రైన్లోకి పోయిన తర్వాత సార్ అందరూ అక్కడ కూర్చొని గుంపుగా ఉంటే, ట్రైన్లో ఫుల్గా ఉంటే బేడీ లేసి అందరూ ముందు కూర్చోవాలండి, చేయి బయట పెట్టాలంటే ఇట్ట బేడీ లేసి. దేనికి సార్ బేడీ లేని పారిపోతున్నానా, నేను సపోర్ట్ చేయట్లేదా, నేను ఏం తప్పు చేసినాను, కనీసం ఏ కేసు పెట్టారు, ఎవరు కేసు పెట్టారు చెప్పలేదు నాకు, నా మీద ఇప్పుడు దాకా నా వస్తువులు తీసుకెళ్ళిపోతున్నారు, బేడీలు ఏం సార్ బేడీలు తీసేయండి సార్ అంటే ప్రోటోకాల్. సార్ కరెక్ట్ కాదండి, వచ్చే వాళ్ళందరికీ నేను దొంగలాగా కనిపిస్తానండి, ఎవరో కూడా తెలియదు వాళ్ళకి, నేను వాళ్ళు పీపుల్ విల్ జడ్జ్, సో ట్రై టు అండర్స్టాండ్ సార్. దేనికి సార్ ఇవి అంటే ఎక్కువ తక్కువ మానవ అంటే కాలు చేతులు కట్టేసి బాత్రూమ్ పక్కన పడేస్తా పొద్దున్న దాకా, నేను అడిగేవాడు ఉన్నాడు దిక్కుంచో చెప్పుకో నువ్వు అని. ఎందుకు నాకు అర్థం కావట్లేదు, దేనికి? ఒక్క మనిషి ఈగో సాటిస్ఫై చేయడాక, ఒక్కడికి కోపం వచ్చిందనేసి గవర్నమెంట్ ఫండ్స్ ఇవన్నీ వీళ్ళకి శాలరీస్ ఎవరు ఇస్తారు సార్? ఎందుకంటే ట్యాక్సీలు కదా, కామన్ పబ్లిక్ ఇచ్చే ట్యాక్సీలు కదా, వాళ్ళకి ఒకటి కోపం వచ్చిందనేసి ఆంధ్ర గవర్నమెంట్లో ఉండే పోలీస్ వ్యవస్థని, తెలంగాణ పోలీస్ వ్యవస్థని మొత్తం అబ్యూస్ చేసుకుంటూ కేసులు పెట్టుకుని తీసుకెళ్ళి పడేస్తున్నారు. ఇంక స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏంది అంటే కంప్లైంట్ ఇచ్చింది పేపర్లో అంతా, మా అసోసియేషన్, శివబాలాజీ, మంచు విష్ణు, ఇవన్నీ లింకులు అవన్నీ ఉన్నాయి. ఒక్క పోలీస్ కూడా మంచు విష్ణు పేరు ఎత్తట్లేదు సార్. నాతో 45 మినిట్స్ మాడారు, ఎక్కడ తీసుకెళ్లారు, మళ్ళీ ఏసీపీ ఇటు దగ్గర తీసుకెళ్లారు, ఆడ తీసుకెళ్ళి బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ గారు ఉన్నారు చాంద్ బాషా గారు అనేసి, ఆయన దగ్గర తీసుకెళ్లారు, అందరూ మాడారు. ఇంకా వీడు తగ్గట్లేదు, వీడు సారీ చెప్పట్లేదు, సారీ చెప్తే అయిపోద్దంట. దేనికి సారీ చెప్పాలని నాకు క్వశ్చన్, దానికి ఆన్సర్ లేదు, చెప్పాలంతే. బయట పోయి కూర్చొని మా నాన్న పిలిపించి తలిపేసినా కూడా నాకు బయటకు వినిపిస్తాను అరుపులు. మా నాన్న కంట్లో నేను నీళ్ళు ఎప్పుడు చూడలేదు సార్, ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అవుతుంది. మా అమ్మ చనిపోయినప్పుడు నేను చూసినాను, మళ్ళీ ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చూడలే. అట్లా కంట్లో నీళ్ళు పెట్టుకొని బయటకు వచ్చి మా నాన్న చూస్తున్నాను, నాతో మాడదామని వస్తా అంటే ఆమె ఎడగాదు రా అనేసి ఏసీపీ సార్ రూమ్ తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి ఆడింకో అరగంట మళ్ళీ బయట వచ్చి నీ కాళ్ళకు దండం పెడతాను రా నాన్న, ప్లీజ్ రా, మనం గెలిచే ఫైట్ కాదురా, నా కొడుకు తప్పు చేయలేదు నాకు తెలుసు ఆ విషయం, కానీ మనం గెలిచే ఫైట్ కాదు ఇది, దయచేసి వాళ్ళు చెప్పించేస్తే వెళ్ళిపోదామని చెప్పి. ఏం చేయాలన్నా, నేను తప్పు చేయలేదు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటే, లేదు నా మాట నువ్వు మళ్ళీ రాత్రి వాళ్ళు పెద్ద మాటలు మాడతారు, నాకు ఉండేది ఒక్కడికే. అది ఇంకా ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఆయన వాడిన తర్వాత నా వాస్ నాట్ ఏబుల్ టు సే ఎనీథింగ్. ఏం కావాలంట అంటే వాళ్ళకి ఆ పాస్వర్డ్లు అంతా ఇచ్చేయని చెప్పి, పాస్వర్డ్ ఇచ్చి ఛానల్ వెళ్ళిపోతున్నాను అంటే ముందు ఇవ్వరా వాళ్ళు ఇచ్చేస్తారంట అని చెప్పి, నా ఈమెయిల్ ఐడీస్, నా రికవరీ ఈమెయిల్ ఐడీస్, నా 2 ఫోన్ నెంబర్స్, ఓటీపీస్ వస్తాయి కదా, ఆ 2 ఓటీపీస్ వెరిఫికేషన్కి వచ్చేవి, నా ఆధార్ కార్డులు, నా వైఫై రూటర్లు, నా సిపియూలు, నా గేమింగ్ కన్సోల్స్, నా హార్డ్ డిస్క్లు మొత్తం అన్ని తీసేసుకొని అన్ని స్కాన్ చేసుకొని, సైబర్ క్రైమ్ కదండి వాళ్ళకి తెలుసుంటాయి కదా, డ్రైవ్లు యాడ్ ఉన్నాయి, మొత్తం చూసి వీడియోలు డిలీట్ చేస్తాను అంటే నేను అడిగాను, సార్ 5 వీడియోల్లో 3 వీడియోలు స్పాన్సర్లు ఉన్నాయండి,
వాళ్ళు నా సబ్స్క్రైబర్సే వాళ్ళు బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు తీసేస్తే మళ్ళీ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలండి, దీనిలో డబ్బులు ఖర్చు అయిపోయాయండి, ఏం లేవు నా దగ్గర, అప్పుల పాలైపోతానండి, నాకు 2 days టైం ఇవ్వండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను, మళ్ళీ వీడియోస్ పెట్టినప్పుడు మళ్ళీ పెడతానండి, ఆ తర్వాత నేనే డిలీట్ చేస్తానండి అంటే ఇప్పుడు ఛానల్ డిలీట్ చేద్దామా అంటే జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఒక మనిషి ఒక 8 సంవత్సరాల కష్టం అనేది జోకా సార్? నేను గమని కంట్లో నీళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటే ఎరా ఫైటర్ కదా నువ్వు, కంట్లో నీళ్ళు వస్తున్నట్టున్నాయా, ఫైటర్ కదా, సరే చేయండి, నేను ఏం చేస్తారు చేసుకోండి, నేను గమనే ఉన్నా, నువ్వే డిలీట్ చేయమన్నా, నేను చేయనని చెప్పినాను. సరే వాళ్ళు డిలీట్ చేశారు. డిలీట్ చేసాం, ఒక కంటెంట్ని పర్మిషన్ లేకుండా కోర్టు దగ్గర తీసుకున్నాక చూడడానికి ఉంటుంది సార్, డిలీట్ చేయడానికి ఉండదు కదండి. ఇవన్నీ ఇప్పుడు తెలుస్తాను నాకు, ఆ రైట్స్ ఉండవు, నాకు తెలియదు కదా. ఆయన చెప్పిన తర్వాత డిలీట్ చేసి అని చెప్పి ఆమె సీఏ గారు చెప్పారంట నాన్నగారికి, పోయేసి మీ అబ్బాయికి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఒకవేళ మీది తప్పు లేదు అనిపించినప్పుడు ప్రైవేట్లో పెట్టండి, కేసు కంప్లీట్ అయింది వెళ్ళండి సార్, అది అయిందండి, అది అయిందండి. అక్కడ మా నాన్నతో అంటే దీని తర్వాత అయింది. మా నాన్నగారికి లీగల్ థింగ్ అయితే మా ఫ్యామిలీలో ఇప్పుడు దాకా ఒక కంప్లైంట్ లేదు, ఎప్పుడు పోలీస్ స్టేషన్ పోయింది లేదు మేము. సో మా నాన్న పిలిపించి మళ్ళీ డిలీట్ అయిపోయిన తర్వాత వీడియోలు, ఒక పని చేయండి, మీ అబ్బాయిది తప్పంతా నాదే, సబ్స్క్రైబర్స్ కోసం డబ్బుల కోసం ఆశపడి ఇటు హెరాస్ చేసినాను అనేసి ఒక లెటర్ రాసుకొనేసి తీసుకోరండి, మీ అబ్బాయి ప్రాపర్టీస్ మీ అబ్బాయికి ఇచ్చేస్తాం, ఉన్న కేసులు కూడా ఇచ్చేస్తాం, ఏమీ లేకుండా క్లీన్ రికార్డ్తో మేము పంపించేస్తాం, హ్యాపీగా మీ అబ్బాయి జీవితం మీ అబ్బాయి బతుకోవచ్చు, ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్, అది కూడా నేను చాలా రిక్వెస్ట్ చేసుకొని అరేంజ్ చేసినాను పోండి అని చెప్పి మన నాన్న గురించి మాట్లాడుతున్నాను. నేను చెప్పాను దీని అవ్వదు, నేను తప్పు చేయలేదు, నేను ఒప్పుకోను, ఎందుకు ఒప్పుకోవాలి నేను తప్పు చేయనప్పుడు అంటే నేను రాస్తాను లెటర్, నువ్వు రాసిన సైన్ పెట్టాల్సింది నేను, అటు రాసిన వాడిని సైన్ పెట్టనని చెప్పిన. సో దానికని మా నాన్న ఇంకా నా వీడియోల వల్ల వాళ్ళకి బాధ అనిపించింది. సో దానివల్ల నాకు అర్థమైంది, ఇంకోసారి నేను చేసేటప్పుడు జాగ్రత్త చేసుకుంటాను వీడియోస్ అనేవి, సో నా ప్రాపర్టీస్ నాకు ఇస్తాను, నా ఛానల్ రన్ చేసుకుంటాను అని చెప్పి రాసినాడు. ఆయన చెప్పినట్టు రాయలా, ఇటు రాసినాడు. ఈ లెటర్ వాళ్ళకి ఏమని చెప్పారు, తీసుకొని వచ్చేటప్పుడు నేను ఇంకా మేడంకి లెటర్ కూడా ఇవ్వలేదు, నేను నైట్ వస్తున్నాను, నేను ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాను, నాకు మా వాళ్ళతో లింకులు పెడుతున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి, అంటే మా సబ్స్క్రైబర్స్ అలా పిలుస్తారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఏంద్రా అని ఓపెన్ చేస్తే స్టేషన్లో నా ఫోటో ఒకటి తీశారు సార్ గోడ దగ్గర, ఆ ఫోటో వేసి సిఐ మొదలత గారు మీడియా ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారంట, ఈ అబ్బాయి డబ్బుల కోసం సబ్స్క్రైబర్స్ కోసం మంచి విషయం టార్గెట్ చేసి ఆయన హెరాస్ చేస్తున్నారనేసి ఆయన తట్టుకోలేక కొన్ని నెలలుగా టార్చర్ పెడుతున్నానంట, నేను ఆ తట్టుకోలేక కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేశారంట నన్ను, ఈ విషయాన్ని ఒప్పేసుకున్నానంట అని సీఎం మొదలత గారు చెప్పారనేసి టీవీ నైన్లో ఎన్టీవీలో వీటన్నిటిలో లైవ్లు వేసి రన్ చేస్తున్నారు కూర్చొని ఫోటో, ఆ ఫోటో ఎదురుగట్ట వచ్చింది మీడియా వాళ్ళకి సంబంధం లేకుండా. అయితే నేను ఏం జరుగుతుంది ఇక్కడ అని పక్క రోజు వెళ్ళి మేడంకి లెటర్ ఇచ్చాను, మేడం నా ప్రాపర్టీస్ అంటే ఆ లెటర్ చూసుకునేసి మీటింగ్ పెట్టుకున్నాము, డెసిషన్ మారిపోయింది, ప్రాపర్టీస్ ఏమి ఇవ్వడానికి కుదరదు, బయలుదేరు. అదే మేడం అలా మాట్లాడతారు, నా ఛానల్ డెడ్ అయిపోతుంది మేడం, నేను ఫుల్ టైం యూట్యూబర్ని, నా ప్రాపర్టీస్ అని లాగేసుకుంటే అట్ట దేనికి, మీరు హార్డ్ డిస్క్ చేసుకోండి, మళ్ళీ కొనుక్కుంటే ఏదో ఒకటి చేసుకోండి, CPU అన్నా ఇవ్వండి కదా, నా డబ్బులు మొత్తం దాని మీద ఇన్వెస్ట్ చేసుకున్నాను అంటే బయటకు వెళ్ళి కూర్చోన్నాను, సాయంత్రం అంతా కూర్చున్నాను సార్. తర్వాత ఏసీబీ గారు పిలిచి నేను మాట్లాడి, నేను చూస్తానులే ఇప్పుడు కాదు, ఒక 20 days తర్వాత రాపో అన్నారు. సార్ కంటెంట్ క్రియేషన్ ప్లాట్ఫామ్లో గ్యాప్ ఇచ్చామంటే ఛానల్ డెడ్ అయిపోతుంది సార్, దయచేసి వినండి అంటే బయట బాయ్ ఇంకా వేరే దారి ఏదైనా వచ్చేసాను. 20 days తర్వాత వెళ్తే కూర్చో కూర్చో అన్నారు. సరే బయట కూర్చోన్నాను, పొద్దున్న 9కి రమ్మన్నారు, 9కే వెళ్ళాను నేను. నైట్ ఈవినింగ్ 6 వరకు కూర్చోబెట్టినారు. ఆయన ఇంక వెళ్ళిపోయేటప్పుడు సార్ అని బయట నించుకుంటే, ఈడ ఉన్నావు నువ్వు, వాళ్ళు ఫోన్ ఎత్తలేదబ్బా, చెప్పడం మర్చిపోయినాను, ఈడ ఉన్నావు నువ్వు, సరే పని చేయ రేపు రా అన్నాడు. సరే పక్క రోజు పొద్దున పోతే 9 గంటలకు రమ్మన్నారు, 9 గంటలకు వెళ్ళాను నేను. మళ్ళీ సాయంత్రం 6 దాకా ఉండి, సాయంత్రం 6 దాకా ఆడే కూర్చున్నాను, తిండి లేదు ఏది ఆడే కూర్చోన్నాను, నేను ఉండడానికి కూడా రూమ్ లేదు, నాకు ఆధార్ కార్డు లాక్కునేసారు, బయట రూమ్ తీసుకుందాం అన్నా కూడా అప్పుడు కొంచెం అంత డబ్బులు ఉన్నాయి నా దగ్గర రూమ్ తీసుకోవడానికి, వాటికి ఆధార్ కార్డు ప్రూఫ్ ఇవ్వాలి కదా, పోనీ సాఫ్ట్ కాపీ చూపించాలంటే ఫోన్ లాక్కునేశారు, ఈమెయిల్ ఐడి తెప్పించుకుందామంటే ఈ ఈమెయిల్స్ పాస్వర్డ్ లాక్కునేశారు, ఏమీ లేదు అక్కడ చేతిలో డబ్బులు క్యాష్ కూడా ఏం లేదు, ఇట్లా రోడ్డు మీద కూర్చోన్నాను నేను. ఇంకా ఆడే కూర్చోన్నాను నేను, బయట కూర్చొని ఉంటే వచ్చి పక్క రోజు వచ్చినాక సాయంత్రం 6 గంటలకి లోపల రమ్మన్నాడు అంటే, లోపలికి వెళ్ళి సార్ ఇట్లా మీరు వెయిట్ చేస్తున్నాను సార్ బయట అంటే, ఎవడురా నువ్వు, అదేం సార్ మీరే కదా సార్ రమ్మన్నారు, ఇప్పుడు మాట్లాడుతా అన్నారు అంటే, ఎవడు నువ్వు, నాకేం అవసరం, నేను ఎందుకు సెటిల్మెంట్ చేయాలి నీకు, పోయేసి తిరుక్కో, స్టూడియోల చుట్టూ తిరుక్కో, వాళ్ళ కాలు పట్టుకో, ఏడ్చుకో, ఇంకోసారి పక్కన కనపడదు నువ్వు అని. సార్ మరి ప్రాపర్టీ సార్ అంటే, ఫోరెన్సిక్ పోయింది, వస్తుంది, ఎప్పుడు వస్తుందో తీసుకోపో, బయలుదేరు. సార్ ఇది కరెక్ట్ కాదండి, ఫోన్ నెంబర్ అన్నా ఇవ్వండి, ఏదైనా ఉంటే నేను మాట్లాడతానంటే, ఎఫ్ఐఆర్లో ఉంటుంది తీసుకోపో అన్నాడు. ఎఫ్ఐఆర్లో 3 నెంబర్లు ఉన్నాయి సార్, శివబాలాజీ గారు అనేసి ఇచ్చి 3 నెంబర్లు ఇచ్చిన, 3 నెంబర్లకి ఆల్మోస్ట్ 200 times ఫోన్ వేసి ఉంటా, ఒక్కడు కూడా లిఫ్ట్ చేయడు. 8 నెలలు అవుతుందండి, 8 నెలలు అవుతుంది, నా ఛానల్ డెడ్ అయిపోయింది, ఇప్పుడు రోడ్డు మీద కూర్చే పరిస్థితి. ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను సార్, నాకు రూమ్ తీసుకోవడానికి డబ్బులు లేవండి. ఇప్పటికి నేను సారీ చెప్పాను సార్, ఎందుకంటే ఒక నీ రౌడీయిజంకి నేను ఎగ్జాంపుల్ అవ్వాలనుకోవట్లేదు. నీ సినిమాని నీకు అంత స్ట్రాంగ్ ఉంటే
జనాలు ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు సేతుపతి గారిది మహారాజా సినిమా ఉంది, ఎంత పొగిడారు సార్, ఆయన ప్రమోషన్ చేసుకున్నారా? వండర్ఫుల్ సినిమాస్ జనాలు భుజాలు ఎక్కించుకొని ముందుకు తీసుకెళ్తారు. నీకు అంత భయం ఉంటే నువ్వు పెయిడ్ ప్రమోషన్స్ చేయించుకో. బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు అది తప్పని వాడిన దానికి ఈగో హట్ అయ్యి 100 కోట్లు 200 కోట్ల సినిమాని తీసుకొచ్చి ఇట్లా రోడ్లో పెట్టుకుంటున్నారే. ఎవరికి నష్టం సార్ దీనివల్ల? సినిమాకి కాదు. రేపన్న రోజు నన్ను ఇటు హెరాస్ చేయడం వల్ల 8 నెలలుగా హెరాస్ చేసి నా ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసి మా నాన్న ఏడ్చేలా చేసి నా ప్రాపర్టీస్ అన్ని లాగేసుకున్నారు. ఏం ఉపయోగం దానివల్ల మీకు? ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను, అంటే ఇప్పుడు మీరు యూట్యూబర్స్ కాబట్టి ఎప్పటికప్పుడు ఆల్గోరిథం మారినప్పుడు గైడ్ లైన్స్ ఏముంటాయి అవన్నీ ఫాలో అవుతూ ఉంటారు. సో ఎప్పుడైనా ఈ గైడ్ లైన్స్ లో మీరు బ్రేక్ చేసింది ఉందా? అంటే ఇప్పుడు అనసూయ గారు వీడియో ఒకటి అంటున్నారు, అది తొడ అనే మాట వచ్చింది అన్నారు ఆ డైలాగ్ లో. దాని అనసూయ తొడ అని తొండవు నీకేంట్రా అని చెప్పి ఆ డైలాగ్ వాడని అన్నారు. ఇప్పుడు అనసూయ గారి వీడియో కాకుండా మిగిలిన వీడియోస్లో ఏమన్నా అంటే మీరు చేసింది ఏమన్నా మీకు అనిపిస్తుంది ఏదైనా గైడ్ లైన్ ని విరుద్ధంగా వెళ్ళాం మేము బ్రేక్ చేసాం అని ఏమన్నా ఉందా సార్? ఇప్పుడు నేను చెప్పేది మీకు ఫస్ట్ నుంచి కూడా నేను ముందు ఫస్ట్ 5 వీడియోలో అదే మాడినా, ఇప్పుడు అదే మాడినా. నా ఛానల్లో అలా గత 8 సంవత్సరాలుగా నేను పెట్టిన వీడియోలు ఆడవాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తంతో కూర్చొనేసి టీవీలో పెట్టుకొని చూస్తారు సార్. నా స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు 1కి 10 సార్లు అటు ఆలోచించి నేను చేసుకుంటాను. సో ఏ ఒక్క దాంట్లో కూడా ఒక బూత్ ఉండదు సార్. నేను పెట్టను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టను, నేను తీయేస్తాను. ఒక్క వీడియోలో నేను అన్ని బీప్స్ చేసి నేను మాడున్నాను, దాన్ని నేనే ప్రైవేట్ చేసేసాను. ప్రైవేట్ చేసిన తర్వాత లేదు నేను తప్పు మాట్లాడలేదు, ఇది ఇక్కడ వాళ్ళు లైన్ దాటున్నారు కాబట్టి నేను మాడను అనేసి దాని బీప్స్ ఉన్నా కూడా నేను మళ్ళీ స్టార్టింగ్లో చెప్పాను. ఒక్క బ్యాడ్ కమెంట్ వచ్చినా కూడా, అంటే బ్యాడ్ కమెంట్ కూడా కాదు, లేదు ఈ వీడియో బాగాలేదు తీసేయి అని మీరు చెప్పినా కూడా నేను వీడియో తీయేస్తాను అని చెప్పి మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాను వీడియో. నేను ఒక్క బ్యాడ్ కమెంట్ లేదు దానికి. అనసూయ గారి వీడియో ఒక్క వీడియోలో ఏమన్నా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? అనవసరంగా అప్పుడు ఆల్రెడీ అయిపోయింది, డిలీట్ చేశాను, అనవసరంగా రీఅప్లోడ్ చేశాను అని ఏమన్నా ఫీల్ అవుతున్నారు? బికాజ్ అది ఇప్పుడు కేసు ఎవిడెన్స్ అవుతుందేమో కదా. అవనండి సార్, ఎందుకంటే నేను సెక్షువల్గా కానీ బూతులు కానీ నేను మాడలేదు, పర్సనల్గా టార్గెట్ చేస్తూ హెరాస్ ఏం చేయలేదు సార్. నేను ఆ ఒక్క పాయింట్ మీరు మాడుతున్నారే, ఒక ఫ్యామిలీ షో అనే ఒక ట్యాగ్తో ఏం డైలాగులు ఉంటాయి సార్ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ ఇతర ప్రోగ్రాముల్లో. ఎంత గలీజ్ మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు, ఇల్లిసిట్ రిలేషన్షిప్లు, రంకులు, వీడి పెళ్ళంతో వీడు వాడి పెళ్ళంతో అనుకుంటా చేసుకుంటూ పోతా ఫ్యామిలీ షో అన్న ట్యాగ్తోనే వస్తున్నాయి కదా ఇవి. అప్పుడు కనపడవు ఈ రూల్స్ అన్నీ. ఒక కంపారిజన్లో ఒక ఇమాజినరీ స్క్రిప్ట్ అన్ని ఏమన్నా అంటే ఇమాజినరీ స్క్రిప్ట్ అంటారు కదా, నాది ఇమాజినరీ స్క్రిప్టే కదా. అది మీరు అన్న డైరెక్ట్గా రంకుల గురించి, సెక్షువల్ రిలేషన్షిప్స్ గురించి జోకులు వేస్తున్నారు మీరు. ఒక లేడీని బాడీ షేమింగ్ చేసుకుంటూ లావుగుంది, పందిలా ఉంది, నల్లగుంది, కర్రీగుంది అని మాడుతూ వస్తున్నారు కదా. ఇవన్నీ కనపడవా మనుషులకి? ఒక కంపారిజన్లో మాడినారు అనేసి నా మీద కేసులు పెట్టేసి తీసుకెళ్తున్నారే, మరి వాళ్ళని అంటే కేసు పెట్టి నువ్వు కూడా అన్నారు. కేసు పెట్టి నువ్వు కూడా అన్నది మేడం, నువ్వు కూడా కేసు పెట్టు అని. ఇన్ని ప్రూఫ్లతో, కాల్ రికార్డింగ్స్తో, స్క్రీన్ షాట్స్ అన్ని తీసుకెళ్ళి ఏసీపీ డీసీపీ వాళ్ళని కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తే పట్టుకొని ఇసిరాడేసి నీ దిక్కుంచో చెప్పుకోపో, నీ కేసు తీసుకోను, నీ వల్ల అయితే ఒక లాయర్ పెట్టుకొని కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కేసు పెట్టుకుంటా అనేసి తీసుకొని రా, కోర్టు చెప్తే చేస్తానండి. అదే డబ్బులు లేవని తెలుసు వాళ్ళకి. ఎట్లా పెట్టుకునేది నేను? నాకు లాయర్ సపోర్ట్ అన్నా ఉంటే ఎవరు లేరు సార్. ఇప్పుడు ఫ్రీగా చేయండి సార్, ఎవరు చేస్తారు సార్ పుణ్యానికి? అంటే ఏమనుకోవద్దు, ఒక మాట చెప్తాను. బేసికల్లీ ఇప్పుడు మీరు చెప్తుందంతా వింటే నాకు జైభీమ్ సినిమా గుర్తొచ్చి, అంటే ఆ రేంజ్లో గుర్తొచ్చి, ఒకవేళ ఇదంతా నిజమైతే నాకే కోపం వస్తుంది. ఒకవేళ ఇదంతా నిజమైతే, బికాస్ బట్ ప్రూఫ్లు ఉన్నాయి కదా సార్ అన్ని. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడిన, ఇప్పుడు పోలీసులు మాట్లాడిన తీరు గురించి, వాళ్ళు స్టేషన్లో మీపై ఎలా వ్యవహరించారు, మీతో ఎలా వ్యవహరించారు, ఇవన్నీ మీరు చెప్తున్నప్పుడు నాకే కొంచెం కోపం వస్తుంది. బట్ ప్రూఫ్ లేదు దానికి. మీరు ఇప్పుడు మాట్లాడిన ఏమన్నా పోనీ ఎవరన్నా వాయిస్ రికార్డ్స్ వేరే ఏమైనా ఉన్నాయా? పోనీ వాయిస్ కాల్స్ మీ దగ్గర ఏమన్నా, అంటే ఎవరితోనో డిస్కస్ చేసినవి ఇలాంటివి ఏమన్నా? ఎవరు అందరూ వదిలేసేస్తారు నన్ను, నా క్రియేటర్స్ వదిలేస్తారు సార్. అంటే మిమ్మల్ని భయపెట్టినవి కానీ, అంటే మీ ఫ్రెండ్సే చెప్పొచ్చు, అంటే మీతో ఫ్యాక్ట్ ఓపెన్ గా మాట్లాడతారు కాబట్టి, అరే ఇది డేంజర్ రా, వద్దు దీనిలోకి వెళ్ళకూడదు అన్న, ఇది డేంజర్, అలాంటి ఏమన్నా కాల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇది ఓపెన్ గా జరుగుతుంది కదా సార్. వెళ్ళొద్దని మిమ్మల్ని థ్రెట్ చేసి మా నాన్న చెప్పాడు కదా సార్, మా నాన్న చెప్పున్నాడు, మా అన్నాడు. వాళ్ళు కాల్ చేసి ఆ సినిమాట్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఉండే ఉదిత్ సాయి కాల్ చేసి చెప్పున్నాడు సార్, ఆ కాల్ రికార్డింగ్ ఉంది. ఎందుకన్నా వాళ్ళు చంపేస్తారన్నా, ఇంటికి వచ్చేస్తారన్నా పైకి అని. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ అన్ని మీరు షేర్ చేస్తారు వాళ్ళ ఇది ఫస్ట్ కేసు పెట్టినప్పుడు సార్. చంపేస్తారు కాదు బ్రో, ఛానల్ తీసేస్తారు. ఒకవేళ ఏదో ఒకటి చేసి వాళ్ళు ఛానల్ తీసేస్తే మనకి ప్రాబ్లం. తీమని చెప్పు కదా, మనకి టర్మినేట్ చేస్తారని అనౌన్స్ చేశారు. మనకి గొడవ అవసరం అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏం చేయాలబ్బా ఇప్పుడు అయితే లేదు, ఆయన నాకు మెసేజ్ చేసిండు, బ్రో ఇంకో వీడియో పెట్టిండు, కొంచెం మాట్లాడవా అని చెప్పాడు. అంటే ఇప్పుడు అది చూసినాక కూడా ఎందుకు డిలీట్ చేయాలని అడుగుతారు కదా బ్రో. వాళ్ళ ఇప్పుడు విష్ణు అన్న ఎవరో ఒకరు అంటే ఇప్పుడు నా ఛానల్ ని లేపేస్తాను, ఇంటిమేషన్ లేకుండా కూడా అనౌన్స్ చేస్తారు. నేను
దాని గురించి నేను తిరిగి నేను మాట్లాడితే ఆ వీడియో డిలీట్ చేయమంటారు. నా ఛానల్ నాకు వచ్చిందండి అని తిరిగి నేను మాట్లాడిన దానికి అది కూడా డిలీట్ చేయమంటారు. ఇంకేం చేయాలి నేను జనాలు? కాదన్నా, నువ్వు వీళ్ళ పేరు చెప్పకుండా నువ్వు వీడియో చేసి బాగుంటుంది. నేను పేర్లు మెన్షన్ చేశానా? నాకు కాల్ వచ్చింది అని కాదు, అందుకే పేర్లు మెన్షన్ చేయలేదు నేను. ఈ కాంటాక్ట్స్ ఏంటంటే నేను నా ఛానల్ నా పోయింది ప్రైవేట్ చేసుకున్నాక నీ కేసులు స్ట్రైకులు తీసేసినాను. ఇప్పుడు ఈయన అంటే మీకు ఫేవర్ గా మాట్లాడుతున్నాడా లేదంటే వాళ్ళ తరపున ఏమైనా మాట్లాడుతున్నాడా? ఈ అబ్బాయి ఏంటంటే గుడ్ పోలీస్ బ్యాడ్ పోలీస్ కాన్సెప్ట్ అనమాట. ఫోన్ చేసి సాఫ్ట్గా మనకి ఎందుకన్నా పెద్దోళ్ళతో వాళ్ళ ఇంటికి వచ్చేస్తారన్న వాడు ఎవడో కూడా తెలియదు నాకు. ఓకే, ఫస్ట్ నాకు మెయిల్ పెట్టింది. ఎందుకు మిమ్మల్ని అంతలా కూల్ చేసి ఎందుకు నీ మంచి కోరి చెప్తున్నాను? వాళ్ళు చాలా డేంజరస్. ఇప్పుడు ఆ స్ట్రైక్స్ తీసే నా వీడియో నేను పెట్టిన వీడియో అనేది క్వశ్చనింగ్ ఏదైతే ఉందో నేను ప్రాపర్ ప్రూఫ్లతో పెట్టాను కదా సార్. అది బయటకు వెళ్తే ఇప్పుడు నేను నాకు ఆన్సర్ చేయాల్సిన అవసరం లే. మీడియా ఛానల్స్ ఎవరైనా పిలిచి వచ్చి కూర్చొని ఏంది ఇది అని అడిగితే ఆన్సర్ చేయాలి కదా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు కదా. నేనైతే నాకు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, మీరు పెద్దదైతే ఆన్సర్ చేయాలి కదా. సో దాన్ని ఆపేయాలి. అందుకని ముందు వాడు పంపించారు. నేను వాడితో అదే మాట్లాడినా. నువ్వు ఎవరన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక యూట్యూబర్వి, నువ్వు వస్తున్నావు, నీకు కనవ ప్రమోషన్స్ నీకు ఇచ్చారు, నువ్వు వాడు సాఫ్ట్గా మాట్లాడతానే వాడితో అంత రఫ్గానే ఎందుకు మాట్లాడుతున్నాడంటే వాడు మాట్లాడేటుంటాయి. ఇది చూడన్నా అట్లా కాదు, నీకు వాళ్ళ గురించి తెలియదు. ఇప్పుడు మోహన్ బాబు గారికి విషయం తెలిసిందంటే ఇంకా అర్ధక పోయిందంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తారన్నా. రాని అబ్బా కూర్చోబెట్టి మాడతా, నేను ఏం తప్పు చేయలే కదా, నేను కాదన్నా నీకు అర్థం కాదు, ఏమన్నా చేస్తారన్నా, చంపేస్తారా అంటే చంపడం కాదన్నా, ఛానల్ చేస్తారన్నా, కేసులు పెట్టేస్తారన్నా, మొత్తం చేస్తారన్నా, వాళ్ళు ఆడతారా ఎంత రోజున పోతారన్నా. ఇట్టా వాడు బెదిరిస్తారే సాఫ్ట్వేర్లో మాడతారు. ముందు బెదిరించడానికి ట్రై చేసినాడు, అందుకు వాడు అంత రఫ్గా మాడుతున్నాను. నేను మర్యాదగా మాడతాను. మీరు నాకు రాజశేఖర్తో మాట్లాడేప్పుడు చూశారు కదండి, ఈ అరగెన్స్ లేదు అక్కడ. వీడితో ఎందుకుందంటే వీడు సాఫ్ట్ అనే వర్డ్ యూజ్ చేసుకొని బెదిరితాను ట్రై చేసినాడు. రావడం ఏంది వీడియో చేస్తున్నావు అంటే అని వచ్చినాడు. ఏమరా అంటే అప్పుడు అట్ట కాదన్నా అనుకుంటా వచ్చి అప్పుడు నుంచి ఇట్ట మాట స్టార్ట్ చేసినాడు బెదిరించుకుంటా. ఇంకా కావాలని ఉన్నమంది లాగేసుకుంటే నేను ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఇలా ఛానల్స్ త్రూ వస్తున్నారు, సో ఓకే పబ్లిక్ మేబీ మిమ్మల్ని పబ్లిక్కి ప్రూఫ్లు అవసరం లేదు, పబ్లిక్ ఎమోషన్ అవసరం కాబట్టి మీరు ఇప్పుడు చెప్తున్నారు, పబ్లిక్ వింటుంది, ఓకే ఇది వాస్తవం అయి ఉంటుందని చెప్పి వాళ్ళు ఎంతో కొంత అవగాహన చేసుకుని మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు. బట్ బేసికల్లీ మీరు ఇప్పుడు అలా చెప్పడం వల్ల ప్రూఫ్లు ఏం లేవు, పోలీసులు ఎలా చేశారు అలా వ్యవహరించారు పోలీస్ స్టేషన్, దీన్ని వాళ్ళు మళ్ళీ పట్టుకుని ప్రూఫ్లు ఏం లేవు కాబట్టి మీరు మళ్ళీ అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పి మీ మీద మళ్ళీ నెగిటివ్గా వచ్చే ఛాన్స్ ఉంది కదా, మిమ్మల్ని మళ్ళీ థ్రెటన్ చేసే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు నాకు కోల్పోవడానికి ఏం మిగలలేదు సార్. నేను రోడ్డు మీద కూర్చొని పూర్తిగా ప్రూఫ్లు లేవని మీరు అంటున్నారు కదా, ఏ విషయంలో ప్రూఫ్లు లేవు? పోలీసులు నన్ను కొట్టడం గురించి, నన్ను తీసుకెళ్లే విధానం గురించి, నన్ను హ్యాండిల్ చేసే విధానం గురించి లేదు. తీసేసుకున్నారన్నారు. అవును, అవి తీసుకున్నట్టు ఎన్ని తీసుకున్నట్టు చెప్పినవన్నీ ప్రూఫ్ ఉంది అది. దానికి వాళ్ళకి రిసీట్ యాక్చువల్లీ ఇందాక నేను వేరే ఛానల్ వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు రిసీట్ తీసుకున్నాడు, నీకు రిసీట్ ఇస్తారు ఇవి తీసుకున్నామని చెప్పి. ఆ రిసీట్ ఏమి వీళ్ళే నాకు, అందుకని ప్రాబ్లం అవుతుంది అనేసి ఒక నా యూట్యూబ్లో ఉండే నా వీడియో చూసే ఒక లాయర్ ఒక ఆయన నేను ప్రాపర్టీ తిరిగి తీసుకోవడానికి ట్రై చేస్తాను అని చెప్పి, ఆయన డబ్బులు లేవన్నా నా దగ్గర నీకు ఇయడానికి ఏమి లేవన్నా అంటే, పర్లేదు అబ్బా వచ్చినప్పుడు చూద్దాంలే, ముందు ప్రాపర్టీస్ వచ్చేస్తే నువ్వు ఛానల్ రన్ చేసుకుందాం అనేసి ఒక లాయర్ వచ్చారు సార్. ఆయన నాంపల్లి కోర్టులో వేసిన పిటిషన్, దీంట్లో ఒకవేళ నేను అబద్ధం చెప్తుంటే కోర్టుకి ఇచ్చేదాన్ని అబద్ధం చెప్పాం కదా సార్, అది ఇల్లీగల్ అవుతుంది కదా, నా మీద కేసు పడుతుంది కదా. దీంట్లో నీట్గా మొత్తం రాసి ఉంటుంది, మొబైల్ ఫోన్, ఐక్యూ, నియో 6, వైఫై రూటర్, సిపి ఆఫ్ మై కంప్యూటర్, కన్సోల్, రిసీవర్ మొత్తం రాసి ఏవైతే హెరాస్ తీసుకున్నారో అవన్నీ రాసి పెట్టినాను. కోర్టు నాంపల్లి కోర్టులో వేసిన పిటిషన్ ఇది. సో నేను అబద్ధం చెప్తుంటే ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? దీనిలో మెన్షన్ చేసి అంత ధైర్యంగా నేను కోర్టుకు అబద్ధం చెప్తానా? నేనేం అడగట్లేదు సార్, నన్ను వదిలేయండి అంటున్నాను. నన్ను వదిలేయండి, నా పని చేసుకుంటాను, నీకు సారీ చెప్పను, నేను క్షమించలేమని చెప్పట్లా. ఇప్పటికీ ఫైట్ చేస్తావా? నేను ఫైట్ చేస్తాను, లాలో అన్నావు కదా, లాలో ఫైట్ చేయి, నా ఫ్యామిలీని లాగుతాను, నన్ను చంపేస్తాను, నా ఫ్యామిలీని చంపేస్తాను, ఇవి చేయొద్దు అంటున్నాను నేను. సో రైట్ నౌ అయితే మీరు ఏం కోరుకుంటున్నారు అంటే, ఇప్పుడు అవన్నీ తీసుకున్నవి ఇచ్చేసి వదిలేయాలా, లేదంటే ఇప్పుడు మీకు ఇంకేమన్నా ఉందా, అంటే ఏమన్నా రూల్స్ ఉన్నాయా, ఇది చేస్తేనే మిమ్మల్ని వదులుతామని ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయా మీ మీద? సార్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మీరేం కోరుకుంటున్నారు? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు నాకు తెలియదు సార్. నేను అడిగేది ఒకటే, ఇష్యూని పెద్దది చేసుకుంటే నాకు కాదు నష్టం, నీకే. నేను చెప్పేది ఏంటంటే 2 కేసులు పెట్టినావు, 2 తప్పుడు కేసులే, 8 నెలలు పట్టు టార్చర్ చేసి నా లైఫ్ నాకు తిరిగి రావడం, ఇంకో 8 నెలలు అయ్యేలా నా ఛానల్ డెడ్ చేసి ఎఫెక్ట్ చేసినావు, నా ఫ్యామిలీని హెరాస్ చేసినావు, నన్ను హెరాస్ చేసినావు, నా ప్రాపర్టీస్ లాగేసుకున్నావు. వీటన్ని నా ప్రాపర్టీస్ నాకు ఇచ్చేసి నా కేసులు తీసేసి నాకు జరిగిన నష్టం ఏదైతే ఉందో లాస్ట్ 8 నెలల నుంచి జరిగింది, ఇంకో 8 నెలలు పట్టుకు నా ఛానల్ రీగైన్ చేసుకోవడానికి వచ్చింది. నా లైఫ్లో నువ్వు వేసిన డెంట్ నేను మళ్ళీ రీగైన్ చేసుకుంటా. ఎవరి వల్ల? నీ ఈగో వల్ల. దానికి సాల్వ్ చేయి, లేదా లీగల్గా ఫైట్ చేద్దామా? చేద్దాం. ఎట్టపోతాను తెలీదు, డబ్బులు రూపాయలే చేతిలో, ఒక లాయర్ సపోర్ట్ లేదు. ఎవరైనా సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తానంటే థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అన్న జేబీ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అందులో సూర్య గారు వచ్చి సపోర్ట్ చేస్తారు, అలా ఎవరన్నా వచ్చి నేను నించుకుంటాను ఈ పక్కన, లెట్స్ ఫైట్ అంటే థ్యాంక్స్ అలాట్, ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. అండ్ అగైన్ నేను ఫండ్ రైజ్ చేస్తా జనాల దగ్గర, ఆ వచ్చిన డబ్బులు మొత్తం మీకే ఇచ్చేస్తా లాయర్ గారికి.
ఆయన ఫీజు ఎంత అయితే ఉందో దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎందుకంటే లీగల్ బ్యాటిల్కి మాత్రమే నాకు ఫైట్ కావాలి. నాకు ఈ డెంట్ అంతా వచ్చింది జనాల సపోర్ట్ నాకు ఉంది. ఈ డెంట్ అంతా నా లైఫ్లో పడిన ఈ డెంట్ అనేది, ఫైనాన్షియల్ డెంట్ అనేది ఒక మనిషి యొక్క ఈగో వల్ల వచ్చింది. ఇప్పుడు కూడా నేను ఆయన చేస్తాను అన్నట్ల ఉన్న అన్ని పాయింట్స్ ఆయనే కనెక్ట్ చేస్తున్నాయి. మోహన్ బాబు యూనివర్సిటీ, 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ, మా అసోసియేషన్, వీళ్ళందరూ. మా అసోసియేషన్ సార్ నాకు అర్థం కాదు. ఫేస్ ఆఫ్ టాలీవుడ్ ప్రెసిడెంట్ అంటే ఆయన ఇట్లాంటి పనులు చేస్తే ఆయన సినిమా ప్రమోట్ చేసుకోవడానికి ఆయన పవర్ని ఆయన అబ్యూస్ చేస్తున్నాడు అంటే మీరు చెప్పాల్సింది ఆయనగా నాకా? ట్రెజరర్గా ఉండే శివబాలాజీ గారు వచ్చి కేసు పెట్టి నా మీద కేసు పెడుతున్నారు. సార్ మీరు ప్రెసిడెంట్గా ఉన్నారండి, ఇది కరెక్ట్ కాదండి, పవర్ అబ్యూస్ అండి, ఇది చేయొద్దండి, పర్సనల్ యూస్ కోసం దీన్ని వాడొద్దండి అని చెప్పాల్సిన మనిషి కేసు పెట్టి నా మీద వచ్చి కేసులు పెడుతున్నారంటే మా అసోసియేషన్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషనా, మంచు ఆర్టిస్ట్ అసోసియేషనా? ఇదే నేను క్వశ్చన్ చేసింది. క్వశ్చన్ టాలీవుడ్ అని. ఈజ్ రిప్రజెంటింగ్ టాలీవుడ్ అండ్ ఈజ్ బిహేవింగ్ లైక్ దిస్. వోంట్ యూ క్వశ్చన్? యూట్యూబర్లో ఒకటి తప్పు చేస్తే మాత్రం అందరూ వచ్చేసారు కదా మాడుకుంటూ, వాడిని సపోర్ట్ చేయట్లేదు నేను, వాడికి ఎదవా తీసుకొని పెట్టారు, మంచి విషయం. కానీ మీలో ఒకడు, మిమ్మల్ని రిప్రజెంట్ చేసే ఒకడు ఇట్లాంటి పనులు చేస్తే ఒక కామన్ మ్యాన్ హెరాస్ చేస్తున్నాడు, వాడి సినిమాని కాపాడుకోవడానికి ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయరా అని ఒక్క పర్సన్ రెస్పాండ్ అవ్వలేదు సార్. సో ఫైనల్లీ మీరు కోరుకునేది ఏంటంటే, ఒకటి ఏదైనా సార్ట్అవుట్ చేసి మిమ్మల్ని మీ ప్రాపర్టీస్ మీకు ఇచ్చి మీ మీద ఉన్న కేసెస్ తీసేసి మిమ్మల్ని వదిలేయాలి మీరు కోరుకునేది. లేదు ప్రొసీజర్ ఫాస్ట్ స్పీడప్ చేస్తే మీరు లీగల్ గా తేల్చుకుంటారు, అంతేనా? లా అన్నప్పుడు లాలో అందరూ ఈక్వల్ కాబట్టి నేను బలంగా నమ్ముతున్నాను. లా పై నాకు ఫుల్ నమ్మకం ఉంది. నువ్వు చేస్తే చేయండి, లాన్ ముందు తీసుకెళ్ళి ఆ ఛార్జ్ షీట్ వేసి ముందు తీసుకెళ్ళి లెట్స్ జడ్జి గారితో మాడి సెట్ చేసుకుందాం. ఆయన చెప్తారు, జడ్జి గారు మాడుకొని ఆయన చెప్తారు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేసి. లాలో అందరూ ఈక్వలే కదా, నాకు దాని మీద నమ్మకం ఉంది సార్. నా జ్యుడిషియరీ పై నాకు బలంగా నమ్మకం ఉంది. లేదు ఎందుకబ్బా తప్పు వందే కదా, ఆడికి పోతే మళ్ళీ నాకే ఇబ్బంది అవుతుంది, నిజం నీకు తెలిసి ఏం జరుగుతుందో ప్రూఫ్లు అన్నీ ఇవన్నీ కూడా మీకు లింక్ ఇస్తాను సార్. మీరు కింద కమెంట్ బాక్స్లో పిన్ చేయండి, జనాలకు అర్థమవుద్ది ఏది ప్రూఫ్స్ అనేది తెలుస్తాయి. కాల్ రికార్డింగ్స్ అన్ని పెట్టి ఇస్తాను మీకు, సాఫ్ట్ లింక్ పెట్టి డ్రైవ్ లింక్ పెట్టున్నాను నేను. సో తెలుసు కాబట్టి లేదు ఈ ఇష్యూ పెద్ద అవ్వకూడదు, 200 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాను, ఈ సినిమా వల్ల నీకే ఇబ్బంది, ఐఎమ్ నో వన్, వద్దనుకుంటే సాల్వ్ చేసుకుందాం. వద్దు అలాగే నేను సారీ, అప్పుడు కూడా నేను సారీ చెప్పను, తప్పు చేయలే నేను సారీ చెప్పను. నీకు తప్పు నేను సారీ చెప్పానంటే నేను ఎగ్జాంపుల్ అవుతా నీ రౌడీజానికి, అది నాకు వద్దు. ఐ విల్ ఫైట్, హౌ ఐ డోంట్ నో బట్ ఐ విల్ ఫైట్. సో ఫైనల్లీ నేను కోరుకునేది ఏంటంటే, ఒకవేళ మీ పోరాటం న్యాయమైంది అయితే ఖచ్చితంగా న్యాయమే గెలవాలి కాబట్టి మీరు గెలవాలి. ఒకవేళ న్యాయ పోరాటం అయితే న్యాయమే గెలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ a platform to raise my voice. Thank you. That's all for now. This is Darshan signing off.